ఉంది. అందువల్ల ముందుగా వారికి అందజేయడం జరుగుతుంది. సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మన అధ్యక్షుడు సుబ్బారావుని కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ జయరాజ్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు శివ, రమణారెడ్డి గారు, నాగరాజు గారు, రవి గారు, కామ్రేడ్స్, మనకి ఎంత ప్రయత్నించినా ప్రారంభం ఆలస్యం, 1:30కి ఆకలి. అందుకని విధిగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ కార్యక్రమాల్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఏమనుకోవద్దు. వేదిక మీద ఉన్న ఈ నెలలో జనార్దన్ గారు, సోమశివరావు గారు, సురేష్ గారు ముగ్గురు లిమిటెడ్ టైంలోనే వారి ఉపన్యాసాలు ముగిస్తే తర్వాత లక్ష్మణ్ రెడ్డి గారు, దాస్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అనంతరం శ్రీనివాసరెడ్డి గారికి మన యూనియన్ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, అలాగే స్థానికంగా పక్క నుంచి వచ్చిన ఆయా జిల్లా కమిటీ తరఫున కూడా చిన్న సత్కారం చేసుకున్నాం. ప్రధానంగా ఈ సెమినార్ పెట్టిన సందర్భంగా ప్రధాన వక్తలు అంశం మీద మాట్లాడతారు, కానీ ఒక 2 ముఖ్య అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సార్వత్రిక ఎన్నికలు, మీడియా పాత్ర. ఇప్పుడు మీడియా అంటే యాజమాన్యాలు, జర్నలిస్టులు. యాజమాన్యాలు వేరు, జర్నలిస్టులు వేరు. యాజమాన్యాలు వారి లాభార్జనకు అనుగుణంగా ఎలా ఉంటున్నాయి, ప్రభుత్వాలు ఎలా లొంగ తీసుకుంటున్నాయి అనే అంశాలను పక్కన పెడితే, జర్నలిస్టులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా హక్కులు కాలరాసపడ్డాయి, మా సంక్షేమ పథకాలన్నీ హరించబడ్డాయి. చివరికి భౌతికంగా మా మీద దాడులు జరుగుతున్నాయి. మన దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేని కొత్త వింత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నెలకొంది. ప్రధాన పోటీ పార్టీలు రాష్ట్ర కార్యాలయం నుంచే అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకి గిఫ్ట్లు పంపించటం, ఆ పార్టీ అభ్యర్థులు ఇదిగా ఈ గిఫ్ట్లని మీరిచ్చే గిఫ్ట్లు జోడించి ఇవ్వమని ఆత్మీయ సమావేశాలు పెట్టమని పెట్టడం, ఆటి కుటుంబాల ద్వారా వాళ్ళకి మేము చేసామని నిరూపించుకునే ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. యాజమాన్యాల వైఖరికి అతీతంగా మేము చేయగలిగింది జర్నలిస్టులుగా చాలా ఉంది. వాటిని చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో మీడియా ఎలా పాల్గొనేది మీరు తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో మేము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఫస్ట్ మా మీద కేసులు పెట్టారు. బడి బాగలేదని రాస్తే కేసు పెట్టారు. ఆ తర్వాత కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నాయి అని రాస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఉదాహరణలు కావాలంటే చాలా ఉన్నాయి. చివరికి సిఐడి కేసులు పెట్టారు మా మీద, జర్నలిస్టుల మీద. వివిధ రకాల జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ఉన్నారు, ప్రధాన పత్రికల్లో వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళు ఒకరిని కొడితే ఒక పార్టీ వాళ్ళు ఇంకొకరిని ఎంపిక చేసుకొని పడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ యాజమాన్యాల విషయంలో అందరూ ఒకే రకంగా ముందుకు పోతున్నారు, పైకి మాట్లాడుకుంటున్నారు, ప్రధాన శత్రువులుగా మాట్లాడుకుంటున్నారు. 2 యాజమాన్యాలలో ఒక సంస్థలో వేజ్ బోర్డు కోసం మేము సమ్మె చేస్తే ఈ విమర్శించుకునే 2 యాజమాన్యం ఆ పత్రికని ప్రింట్ చేయడానికి సిద్ధపడింది. మా కాడికి వచ్చేసరికి కావట్లా. అయినా సరైన జీతాలు ఉన్నా లేకపోయినా జర్నలిజం మీద ఉన్న ఆసక్తి, సామాజిక శ్రమతో పనిచేస్తున్న ఈ జర్నలిస్టులు
తమను తాము రక్షించుకునేందుకు వారికి అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల క్లుప్తంగా మేము అలా 4-5 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాం. ఈ క్లుప్తమైన ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మా పాత్ర ఏంటి, మీడియా పాత్ర ఏంటనే అంశం మీద మీరు మాట్లాడాలి. లక్ష్మణ్ రెడ్డి గారు చాలా అనుభవం ఉంది ఆయనకు కూడా. ఇప్పుడు పీపుల్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో రకరకాల ఒపీనియన్లు ఉండొచ్చు, కానీ ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక స్లోగన్స్ తోటి వాళ్ళు ముందుకు వచ్చి చైతన్యవంతం చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఆయనకి విజ్ఞాన వేదిక లేకపోతే ఇంతకుముందు మద్య నిషేధ కమిటీ దానికి వ్యతిరేకంగా మద్య నిషేధం అనుకూలంగా చేసిన పాత్ర ఉంది కాబట్టి వీళ్ళని తక్కువలో ఆయన మాట్లాడాలి. దాస్ గారి గురించి ఈ ప్రాంతవాసులకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీనివాసరెడ్డి గారు జగవరిగిన వేమడు లాంటి వారు. జర్నలిస్ట్ ఉద్యమాన్ని గురించి చెప్పుకుంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియన్ జర్నలిస్ట్ ఉద్యమానికి ఆయన పాత్ర బాగా అవసరమైన రోజుల్లో ఒక ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన బాధ్యతలు చేపట్టాడు. దాంట్లో దిగ్విజయమై ముందు ఎందుకంటే భయం వేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సలహాదారుల వ్యవహార శైలి కానీ, కొంతమంది సలహాదారులుగా చేరి ఆడ చేయలేక రిజైన్ చేసి వెళ్ళిపోయిన తీర్లు కానీ చూసిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారి కత్తి మీద సమ లాంటి ఒక బాధ్యత తీసుకున్నారు. ఆయన మనస్తత్వం మనకు బాగా తెలుసు. ఏ విషయంలోనూ జర్నలిస్టు ఉద్యమానికి విషయంలో కానీ, జర్నలిస్టు సమస్యల విషయంలో కానీ రాజీ లేని మనస్తత్వంతో అధికార దర్పానికి అతీతంగా పనిచేసిన ఆయన విజయవంతుడు కావాలని, తద్వారా ఈ జర్నలిస్టు ఉద్యమానికి కూడా న్యాయం జరగాలని, తెలుగు ఇక్కడ జర్నలిస్టులకు, ఇక్కడ పాలకులకు కూడా అక్కడ చేసే మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కనిపింపు కలిగేలా మీరు చేయగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన యూనియన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మా అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నూతనంగా నియమించబడి చేసిన ఐజేఐ అగ్రనాయకులు, ఐజేఐ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అతిథి లక్ష్మారెడ్డి గారు, ప్రొఫెసర్ గారు ఎంసీ దాస్ గారు, మా ఐజేఐ నాయకత్వం ఆల్పాటి సురేష్ గారు, అదేవిధంగా ఐజేఐ కార్యదర్శి సోమసుందర్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ గారు, అదేవిధంగా అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావరావు గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు గారు, అదేవిధంగా జయరాజ్ గారు, సీనియర్ నాయకులు ఎస్కే బాబు గారు, దారా వెంకటేశ్వర గారు, సురేంద్ర గారు, ప్రసాద్ గారు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భాస్కర్ గారు, రూబీన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీడబ్ల్యూజే జిల్లాల నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక సెమినార్ ఏర్పాటు చేసుకున్నాం, సార్వత్రిక ఎన్నికలు మీడియా పాత్ర. దానికి సంబంధించిన అంశంలో మన పెద్దలు, మన ముఖ్య అతిథులు దానికి సంబంధించి మాట్లాడతారు, మనం విన్నాం దానికి సంబంధించి. అంతేకాకుండా పెద్దలు కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు ఐజేయు ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఈరోజు ఐజేయు జాతీయ అధ్యక్షులుగా ఉండి భారతదేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా ఎదుర్కొంటున్న సమస్యల్లో వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉండాలి, సంఘాల పాత్ర ఏ విధంగా ఉండాలి భారతదేశంలో అనే దాంట్లో భారతదేశంలో కీలకంగా ఉన్న అగ్రనేత కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి మన అగ్రనాయకులు ఐజేయు
అధ్యక్షులుగా ఉన్న కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమించారు. దీనికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా, రాష్ట్ర కమిటీగా, ఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూజేగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన మన జాతీయ అధ్యక్షుల్ని గౌరవించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలుపుతాను. బాధ్యతలు అందరికీ రావచ్చు, కానీ ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఉన్న నాయకత్వ పమిట ఏదైతే ఉందో, నాయకత్వ పటిమ కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారికి నిదర్శనం అది. ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్థాపించి 68 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకెళ్తూ భారతదేశంలో జర్నలిస్టులు ఈరోజు ఏదైనా ఒక లబ్ధి పొందుతున్నాడు ప్రభుత్వ పరంగా, సమస్యల మీద పోరాటం చేస్తున్నామంటే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి అగ్రనాయకత్వం. ఆ రోజు మాణికొండ చలపతిరావు గారి తర్వాత వారి ఆశయాల్ని భారతదేశంలో ముందుకు తీసుకెళ్తూ ఉద్యమాన్ని ఉద్యమిస్తున్న అగ్రనాయకుల్లో పెద్దలు కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి మన అగ్రనేతకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రావడం హర్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామీణ స్థాయి విలేకరులకి ఒక అక్రిడేషన్ కావాలన్నా, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ క్లబ్లు ఉండాలని కానీ, లేదంటే యూనియన్కి సంబంధించిన బిల్డింగులు ఉండాలని కానీ, దాని ద్వారా జర్నలిస్టులు అక్కడ కూర్చుని పనిచేస్తున్న వ్యవస్థని వ్యవస్థీకరించుకుని ముందుకు పోయే పరిస్థితి ఉందంటే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి సేవలు చెప్పుకోదగ్గవి, దాన్ని గణనీయంగా మనం కొలుసుకునే పరిస్థితి ఉంటుంది. అటువంటి మనకి అగ్రనాయకులు ఉండబట్టే ఈరోజు అక్కడ తెలంగాణలో టీయూడబ్ల్యూజే ఉన్నా, ఆంధ్రాలో ఏపీడబ్ల్యూజే ఉన్నా ఒక పటిష్టంగా ముందుకు పోతా ఉన్నాం. అంటే దశాబ్దాలుగా 40-50 సంవత్సరాలుగా ఏపీడబ్ల్యూజేలో జిల్లాల్లో పనిచేస్తున్న అగ్రనాయకత్వం ఈ రోజుకి మనకి ఉంది అంటే ఆ మూలాలన్నీ తెచ్చిన ఘనత పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి అగ్రనాయకత్వంతో అది సాధ్యమవుతూ ఉంది. ఈరోజు ఏ సమస్య మీదైనా మనం స్పందించాలి అంటే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు అంకబాబు గారికి ఓ రోజు సిఐడి ద్వారా ఒక సమస్య ఏర్పడిందంటే రాత్రిపూట 8:30-9ంటికి మనం పిలిపిస్తే తెల్లారి ఉదయం 10ంటికల్లా రాష్ట్రంలో 80 ప్రాంతాల్లో మనం ఆందోళన కొనసాగించాం. 150 ప్రాంతాల్లో దాని మీద రిప్రజెంటేషన్స్ దానికి సంబంధించి స్పందించి ఇవ్వగలిగిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఉంది. ఈరోజు అటువంటి నాయకత్వాన్ని, అటువంటి సంఘాన్ని మనకిచ్చి మనం ముందుకు తీసుకెళ్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం సమస్యల మీద, అదేవిధంగా యాజమాన్యాలు, ప్రభుత్వాలు, యాజమాన్యాలు, జర్నలిస్టులు, ఇటువంటి అనేక అంశాల మీద మనం గత 68 సంవత్సరాలుగా ముందుకు పోతున్నామంటే ఇటువంటి పెద్దల నాయకత్వంలోనే అది సాధ్యమైంది. అటువంటి శ్రీనివాసరెడ్డి గారి అగ్రనాయకత్వంలో ఐజేయుగా కానీ, ఏపీడబ్ల్యూజే కానీ, అనుబంధ సంఘాలుగా చిన్న పత్రికల సంఘం సామ్నాయన, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్గా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సంఘమైన, ఫోటోగ్రాఫర్స్ సంఘమైన, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించిన సంఘాలైన అనుబంధ విభాగాలు, ఇవి కాక మాకు అనుబంధంగా సొసైటీలు, హైదరాబాద్ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, దాదాపు ఉన్న అసోసియేషన్లకు సంబంధించిన సొసైటీలందరినీ ఆ రోజు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో జర్నలిస్టులకు హైదరాబాద్ వేదికగా జర్నలిస్టులకు హౌస్ సైట్స్ కావాలనే ఆలోచనతో ఆ రోజు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ముందుకు పోయి ఈరోజు వాటిని హైదరాబాద్ జర్నలిస్ట్ మిత్రులకి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఉన్నది. అటువంటి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్న సందర్భంగా మేము సెమినార్ని ఏర్పాటు చేసుకుని వారిని ఆహ్వానించటం, వారు అక్కడ బిజీగా ఉన్నా కూడా మాకు సెమినార్కి సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుని పిలుచుకుని ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి గారిని, అదేవిధంగా ఎంసీ దాస్ గారిని మనం ముఖ్య అతిథులుగా పిలుచుకుని ఈ కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సమయాభావం వల్ల
తక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి. శ్రీనివాసరెడ్డి గారు ఆగమంటా ఉన్నారు, అందుకని ఆగుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నా గురించి ఎక్కువ వద్దులేని సార్ అంటుంది. మనం చెప్పాల్సిందే ఆయన వద్దనాల్సింది. ఐజేయు కార్యవర్గ సభ్యులు, స్క్రైబ్ న్యూస్ ఎడిటర్ కామ్రేడ్ ఆల్బర్ట్ సురేష్ గారు. సభకు నమస్కారం అని మా అధ్యక్షులు గారు చెప్పుకుంటారు. చెప్పారు ఎన్నికల సీజన్ రాగానే ఎన్నికలు మీడియా పాత్ర అనే ఓ సెమినార్ పెట్టడం నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నికల్లో ఏమి నిర్వహించాలి, ఏ రకమైన పాత్ర నిర్వహించాలి మీడియా, ప్రత్యేకమైన పాత్ర ఉంటుందా? నేను 40 ఏళ్ళుగా జరగలేదు ఉన్నా. ప్రత్యేకమైన పాత్ర ఏ విధంగా నిర్వహించాలి ఎన్నికల్లో మీడియా అనేది నాకే పెద్దగా బాధపడ్డా. అయితే కొన్ని పాయింట్లు మీతో ప్రస్తావిస్తాను ఈ సందర్భంగా. ఎన్నికలు కాన్స్టిట్యూషన్ బేసిక్ పార్ట్. Free and fair elections are basic part of Indian Constitution. కేశవానంద భారత ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డాక్ట్రైన్ ఒకటి వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయం. ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా ఒక భాగం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైన ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో మనం 4th ఎస్టేట్ కదా, 4th ఎస్టేట్ మరి ఏ రకమైన పాత్ర వహించాలి? ప్రజాస్వామ్య పరిరక్షణే ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేకంగా ఆ ఎన్నికల పవిత్రతని కాపాడడం కోసం మనం ఏం చేయాలి? ఏమైనా చేయాలి కదా. నో హోల్డ్స్ బార్డ్ యాటిట్యూడ్ ఉండాలి ఎన్నికల విషయం. కానీ అట్లా ఉంటున్నదా? ఆ విధంగా జరుగుతున్నదా ఇవాళ ఇండియాలో? ప్రాథమికంగా ఇవాళ ఇండియాలో నడుస్తున్న మీడియా మోడల్ ఏదైతే ఉందో, రెవెన్యూ మోడల్, ఇది ఆ మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం బిగించే మోడల్ కాదు, నడుం బిగించేందుకు ఉపకరించే మోడల్ కాదు. ఇప్పుడు మనకు తెలిసి మనం కొంటున్న దినపత్రికలు ఏవైతే ఉన్నాయో, ఆ దినపత్రికల ప్రొడక్షన్ కాస్ట్ కి మనం ఆ పత్రిక కొనేందుకు చెల్లిస్తున్న డబ్బుకి 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తాం కదా. అసలు పొంతం లేదు. ఆ ప్రొడక్షన్ కాస్ట్ 20 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది. అంత నష్టాన్ని భరించి ఆ యజమాని, ఆ ప్రచురణకర్త మనకి ఎందుకు ఇస్తున్నాడు పేపర్? ఒక కాపీకి, ఒక ప్రతికి ఒక 20 రూపాయల నష్టాన్ని భరించి ఎందుకు ఇస్తున్నాడు ప్రచురణకర్త మనకి? ఆయనకి వేరే దారుల్లో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ దారులు ఏమిటి? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళల్లో ఒక ప్రధానమైన అడ్వర్టైజర్ ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఆ డేస్ గవర్నమెంట్ ఏ పార్టీ అయితే ఆ ప్రభుత్వాన్ని నడుపుతుందో ఆ పార్టీ ప్రభుత్వానికి మధ్య అక్కడ పెద్ద తేడా ఏం చూస్తాం? ఆ గవర్నమెంట్ ఎక్స్ అనే పార్టీ నడిపే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న ప్రచురణకర్త ఆ ఎక్స్ అనే పార్టీ మీద క్రిటికల్ ఎవాల్యుయేషన్ చేయగలడా? క్రిటికల్ ఎవాల్యుయేషన్ చేసే తన టీముని సరే చెయ్యండి, మీరు మీ పని మీరు చేయండి అని అనగలడా? ఆ తరహా పత్రికలు వాళ్ళు ఉన్నాయా? ఆ తరహా పత్రికలు నడిపేందుకు, నడవగలిగేందుకు అనువైన వాతావరణం ఉందా ఈరోజు భారతదేశంలో? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వచ్చింది. ఇవాళ దృశ్య మాధ్యమం మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. ప్రింట్ మీడియాకి ఉన్న ప్రాధాన్యత కంటే దృశ్య మాధ్యమానికి, విజువల్ మీడియాకి విపరీతమైన ప్రాధాన్యత వచ్చేసింది. ఈ విజువల్ మీడియా సంగతి చూస్తే వీటి రెవెన్యూ మోడల్ కూడా ఆబ్జెక్టివ్గా, నిష్పక్షపాతంగా నడిపేందుకు వీలైన మోడల్ కాదు ఇది. దానికి ఈ క్రమంలో చాలా మంది జర్నలిస్ట్ వృత్తులే ఉన్నారు. దానికి విరుగుడుగా, తరుణోపాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మనందరికీ తెలుసు. మనం ఒకసారి కడుపు చించుకుందాం, మన కాళ్ళ మీద పడితే ఇబ్బంది లేదు, అయినా సరే కడుపు చించుకోవాల్సిందే. 10 లక్షల ఆ క్యాండిడేట్కి
మీ మీ ఏరియాలో ఉన్న క్యాండిడేట్ దగ్గర 10 లక్షలు తీసుకురా, మొత్తం అట్లా 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి. మరి జిల్లా రిపోర్టర్లకు ఏ రకమైన టార్గెట్లు పెడుతున్నారో ఆ విధమైన డబ్బులు వసూలు చేసి క్యాండిడేట్ దగ్గర నుంచి ఈ ఈ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఆ క్యాండిడేట్ల మంచి చెడ్డలు ఏ విధంగా ప్రజలకు తెలియజెప్పుద్ది, ఏ విధంగా ఓటర్లకు తెలియజెప్పుద్ది? ఇస్ ఇట్ పాసిబుల్ టు బి ఆబ్జెక్టివ్? క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని డబ్బులు తీసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్ చాలా మంచివాడు, పైనుంచి దిగబడ్డాడు, హోలీకో అని చెప్తేనే కదా అతను ఇచ్చేది 10 లక్షలు, 1,00,000 రూపాయలు, 10 రూపాయలు. ఇక్కడ ప్రాథమికంగా మనకు వస్తున్న ప్రశ్న ఏంటంటే, మనం చేయాల్సిన పని ఒకటి. ప్రాథమికంగా మీడియా చేయాల్సిన పని ఏంటి? టు ఇన్ఫార్మ్ ది ఓటర్స్, టు ఇన్ఫార్మ్ ది ఓటర్స్ అబౌట్ ది గుడ్ అండ్ బ్యాడ్. దట్ ఈస్ అవర్ పని, దట్ ఈస్ అవర్ వర్క్, రైట్? ఈ పరిస్థితుల్లో మనం ఆ ఓటర్ని వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలమా? నేను జర్నలిస్ట్గా నేను ఇవ్వగలనా? నేను ఇస్తే నా యజమాని ఊరుకుంటాడా? ఆ తరహా పని చేయనిస్తాడా? ప్రజలకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేతగాని, చేత అయినప్పటికీ ఆ పని చెయ్యని మీడియా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నట్టు. ఆ లెక్కన ఇవాళ మేజర్ మీడియా ఆఫ్ ఇండియా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తుంది. ఈ విషయంలో నాకు ఏమాత్రం రెండు అభిప్రాయం లేదు, సందేహం లేదు. ప్రజాస్వామ్యానికి ఇవాళ భారతదేశంలో ఈ మేజర్ చంక్ ఆఫ్ మీడియా ఈస్ బిట్రేయింగ్ ది ట్రస్ట్ ఆఫ్ పీపుల్. ప్రజలు మీడియా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒమ్ము చేస్తున్నారు. ఇన్ఫార్మ్డ్ ఓటర్ మాత్రమే సరైన క్యాండిడేట్ ఎన్నుకోగలడు. ఏ పర్సన్ హూ ఈస్ వెల్ ఇన్ఫార్మ్డ్ కెన్ పికప్ ఏ గుడ్ క్యాండిడేట్. మనం ఆ పని చేస్తున్నామా? అది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ పవిత్రమైన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నామా? నిర్వర్తించడం లేదు అనేది నా అభిప్రాయం, నా నిశ్చిత అభిప్రాయం. దీనికి దారి ఏమిటి? మనకు కనపడలేదు, దారి కూడా ఉంది. క్రౌడ్ ఫండింగ్ తోటి వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఛానల్స్ వస్తుంది, డిజిటల్ మీడియా పోర్టల్స్ వస్తుంది. ఇవి దీనికి దారి. ఇవి ఉండే కొద్దీ దే విల్ గెయిన్ గ్రౌండ్, అందులో అనుమానం లేదు. ఈ తరహా పేవాళ్ళు ఉన్న ఇప్పుడు మనం చూస్తే వెస్టర్న్ కంట్రీస్లో పెద్ద పెద్ద పేపర్లు ప్రింట్ ఎడిషన్ తీసేసి డిజిటల్ ఎడిషన్లోకి వచ్చేసి ఒక పేవాళ్ళు పెడతాయి. అంటే ఇఫ్ యూ వాంట్ టు రీడ్, మీరు దాన్ని చదవాలనుకుంటే ₹5 కట్టాలి మీరు ఆన్లైన్. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఆ తరహా మీడియా వచ్చి ప్రజలకి ఆ మీడియా ఏం చేయాలో, ప్రజల కోసం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తేనే నిష్కృతి. ఈ లోపు మెయిన్ స్ట్రీమ్ మీడియా మనందరి నమ్మకాన్ని అతి తీవ్రమైన, అతి దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా బొమ్ము చేస్తూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు మరీ దారులు ఎత్తుదాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా పాత్ర మీద దాస్ గారు చెప్పినట్టు నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా పాత్రలో యాజమాన్యాల పాత్ర ఒకటి, జర్నలిస్టుల పాత్ర ఒకటి. జర్నలిజం కాపాడుకునేందుకు జర్నలిస్టుల పక్షాన మన 2 యూనియన్లు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పాటుపడతానే, ఇంకా పాటుపడాలని కోరుకుంటూ మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సోమసుందర్ గారిని మాట్లాడాల్సింది కోరు. సురేష్ గారు ప్రారంభించిన డిబేట్ని నేను కొనసాగిస్తూ 1-2 అంశాలు మీ దృష్టిలో పెడతాను. నిన్ననే మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఒక 3 ప్రధాన డిమాండ్ల మీద సేవ్ జర్నలిజం అనే పేరుతో డిమాండ్స్ డే ఒకటి కండక్ట్ చేశాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల్లో 60-70 కేంద్రాల్లో జర్నలిస్టులు ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఒక పక్కన ప్రభుత్వ అధికారులకి, ఇంకో పక్కన కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అలాగే రాజకీయ పార్టీల నాయకులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో 3 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఒకటి, జర్నలిస్టుల భద్రతకి ప్రత్యేక చట్టం చేయాలని ఒకటి, జర్నలిస్టుల వేతనాలకు సంబంధించి వేజ్ బోర్డు 2007లో వేసారు, అప్పటి నుంచి వేయలేదు కాబట్టి
వేజ్ బోర్డు వేయాలని ఈ 3 ప్రధానం. ఆంధ్రప్రదేశ్లో మేము జర్నలిస్ట్ మేనిఫెస్టోని కూడా తయారు చేసి దాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకులకి ఇప్పటికే అందజేశాం, రాష్ట్ర అధ్యక్షులకే డైరెక్ట్గా. ఇందులో ఈరోజు టాపిక్ మీడియా కమిషన్కి దీనికి రిలేషన్ ఉంది. ఎందుకంటే మన దేశంలో మీడియాలో ఇన్వెస్ట్మెంట్, దాని స్వభావం, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీడియా రంగంలో ఉంది మొత్తం దేశంలో. రాబోయే ఇంకో 3-4 సంవత్సరాల్లో ఇది రెట్టింపు అవుతుంది, 5 నుంచి 6 లక్షల కోట్లు అవుతుంది. ఇంత డబ్బు పెట్టిన తర్వాత దీని మీద ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంది అంటే 86%, అంటే ఈ 3 లక్షల కోట్ల స్పేస్ ఏదైతే ఉందో మీడియా స్పేస్, అంటే డబ్బుని నేను స్పేస్లో చెప్తున్నాను. 3 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉన్న మీడియాలో 86% స్పేస్ కేంద్రంలో రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దాని చేతిలో ఉంది, 86%. దాన్ని బట్టి మీడియా ఎంత స్వతంత్రంగా పనిచేయగలదు అనేది ఒక సమస్య. మీడియా ఇన్వెస్ట్మెంట్ స్వరూపంలోనూ స్వభావంలోనూ మార్పు తీసుకురాకుండా సురేష్ గారు చెప్పినట్టు ఇండిపెండెంట్ జర్నలిజాన్ని మనం ప్రోత్సహించకుండా ఇదే కార్పొరేట్ ప్రో గవర్నమెంట్ ధోరణులతో ఉన్న మీడియా కనుక ఉన్నట్లయితే ఇది ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ ప్రమాదం అవుతుంది. అంచేత దాని మీడియా ఇన్వెస్ట్మెంట్ స్వభావాలని మార్చడానికి ప్రయత్నం జరగాలి. ఇది ఒకటి. రెండోది, మన మిత్రులు జర్నలిస్టులకు సంబంధించి ప్రెసిడెంట్ గారు ముందే చెప్పారు, యాజమాన్యాలు వేరు జర్నలిస్టులు వేరని. నిజంగా అట్లా ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. మనం జర్నలిస్ట్ యూనియన్లో అందరూ యాక్టివ్గా ఉండే మిత్రులు అందరూ కనబడుతున్నారు ఇక్కడ. మీరు ఏ పత్రికలో పనిచేస్తున్నారో ఆ పత్రిక ఉన్న రాజకీయ అభిప్రాయాలకి, ఆ రాజకీయ పార్టీల వెనకాల పిఆర్ వర్క్ చేయడానికి చేసే వర్క్తో పాటు ఎప్పుడైనా ఆ రాజకీయ అభిప్రాయాలకి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఉంటారు కదా. వాళ్ళతోటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దెబ్బలాడుకోకుండా జర్నలిస్టులుగా ఉన్న మనమే దెబ్బలాడడానికి సిద్ధపడుతున్నాం. ఇది న్యాయమా? ఒకసారి ఆలోచించండి. మనం చేయగలిగే పని. అధికార పార్టీ మీద ఏదన్నా మనం, ఒక ప్రభుత్వం ఏదన్నా ఒక చర్య తీసుకుంటే దాని మీద జర్నలిస్ట్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంటే, జర్నలిస్ట్ యూనియన్లో ఉండి మీరు కూడా జర్నలిజంలో ఉంటూ ఆ సమస్య నిజమైందని తెలిసినప్పటికీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనికి ఎందుకు కొంతమంది పూనుకుంటున్నారు? దాని అవసరం ఏముంది? సమస్య కదా. సమస్య మీద మాట్లాడుకోకుండా మనం కూడా రాజకీయ పార్టీల కార్యకర్తలాగా తయారవుతున్నామా? దయచేసి దీన్ని మన స్థాయిలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి రాజకీయ పార్టీ కార్యకర్తలు అవ్వద్దు. మీరు ఈరోజు ఒక పత్రికలో ఉన్నారు, ఒక ఛానల్లో ఉన్నారు, రేపు ఇంకో ఛానల్లోకి వెళ్ళొచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఛానళ్ళు మారారు, ఎన్ని పత్రికలు మారారు. ఎందుకంత పొలిటికల్ లాయల్టీ చూపించి పాలక వర్గాల లక్ష్యాల కోసం మనం ఎందుకు పనిచేయాలి? ఇది ఒకటి మీరు ఆలోచించాలి. రెండు, ఈ రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజీ అనే, మీకు అందరికి గుర్తుండుంటే 2009లో మీరు పెయిడ్ న్యూస్ అనే మాట విన్నారు. నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే దానికి ఏ పేరు పెట్టాలో తెలియకుండా ఏదో సరోగేట్ అడ్వర్టైజ్మెంట్స్ అని రకరకాల పేర్లతో మాట్లాడుతున్న రోజుల్లో పెయిడ్ న్యూస్ అనే పదాన్ని సృష్టించినటువంటి, ఆ పదాన్ని మొట్టమొదటిగా యూజ్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారే. అది ఇప్పుడు భారతదేశం అంతా, ప్రపంచం అంతా పెయిడ్ న్యూస్ అనే మాట, ఏ మాట వాడాలో తెలియకోకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటే డబ్బులు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నారు కాబట్టి దీన్ని పెయిడ్ న్యూస్ అనొచ్చు అని చెప్పి ఆయనే అన్నారు. ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. పెయిడ్ న్యూస్ మీద ఏపీయూడబ్ల్యూ చేసిన పోరాటం గుర్తు తీసుకుంటాం. కానీ మనకున్న సమస్య వేరే ఉంది. 2004 ఎన్నికల్లో ఇప్పుడున్న పెద్దలు కూడా దృష్టిలోకి తీసుకొస్తున్నా, ఒక పత్రికా యజమాని 2 జిల్లాలకు సంబంధించిన సిబ్బంది సమావేశం పెట్టుకుని టార్గెట్లు ఇచ్చారు. దాని గురించి చెప్పారు, 2 లక్షలు ఇవన్నీ రివ్యూ చేయడానికి. 1 నెల తర్వాత మళ్ళీ ఆయనే స్వయంగా వచ్చారు. వస్తే చేయగలిగిన వాళ్ళందరినీ ఏమో మెచ్చుకున్నాడు, చేయలేని వాళ్ళని కారణం అడిగాడు. ఎందుకు చేయలేకపోయారు మీరు? సార్ ఇవ్వట్లేదు సార్,
3 లక్షలు అంటే చాలా కష్టం అంటున్నారు, అభ్యర్థి లేనోడండి, అదండి ఇదండి అంటే ఉన్నవాడు లేనోడు నీకు ఎందుకయ్యా? నువ్వు ఇవ్వట్లేదా? ఓడిపోతున్నాడని రాయి, వాడి మీద నెగిటివ్గా రాయి. వాడి ఎలక్షన్లో ఈసారి చిత్తుగా ఓడిపోతున్నాడని నెగిటివ్ వార్తలు రాయి. చచ్చినట్టు వాడే ఇస్తాడని చెప్పాడు ఆ యజమాని. యజమానులు సిబ్బందికి ఇటువంటి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిన తర్వాతే మీడియాలో ఈ అవాంఛనీయమైన ధోరణులన్నీ వచ్చినాయి. నెగిటివ్గా రాయడం, ఓడిపోతున్నాడని రాయమన్నాడు ఆ పెద్ద మనిషి. అందుకే పెయిడ్ న్యూస్ వచ్చింది. పెయిడ్ న్యూస్ మీద ఏపీయూడబ్ల్యూజే చేసిన కృషి చరిత్రలో రికార్డ్ అయిపోయింది. మీరందరూ ఒక డేట్ చెప్తాను, 2009 అక్టోబర్ 31 డేటు హిందూ పేపర్ చూడండి. 2009 అక్టోబర్ 31 ఎడిటోరియల్ చూడండి, పెయిడ్ న్యూస్ మీద ఎడిటోరియల్. అందులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేసినటువంటి కృషిని ఎడిటోరియల్లో మన యూనియన్ పేరు వచ్చింది, గుర్తు తెచ్చుకోండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శ్రీనివాసరెడ్డి గారు, పరంజయ్ గుప్తా గారితో ఒక సబ్ కమిటీ వేస్తే వాళ్ళు భారతదేశం అంతా తిరిగి పెయిడ్ న్యూస్ మీద చేసినటువంటి రిపోర్టు పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది, పత్రికల్లో రావడం మొదలైంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఇలాగ ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ లాంటి సంస్థలు దీని మీద కృషి చేసి అని మన యూనియన్ పేరు పార్లమెంటరీ రికార్డ్స్లో ఉంది, గార్డియన్ పత్రికలో ఉంది, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఉంది, అవుట్లుక్ పత్రికలో ఉంది. వాళ్ళందరూ కూడా మన యూనియన్ చేసిన కృషిని గుర్తించారు. మనం ఇంత వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ ఇందులో ఉంది అనే సంగతిని దేశంలో మొట్టమొదటిగా బయటపెట్టింది ఏపీయూడబ్ల్యూజే. 2009లో 300 కోట్ల రూపాయల డబ్బు రాజకీయ పార్టీల నాయకుల దగ్గర నుంచి పత్రికా యజమానులకి పెయిడ్ న్యూస్ రూపంలో పేమెంట్ వెళ్ళింది అనే సంగతిని రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి మనం గవర్నమెంట్కి, ప్రెస్ కౌన్సిల్కి ఇచ్చాం. కానీ 2009 తర్వాత ఈ రోజు చూసుకుంటే 15 ఏళ్ళు అయింది, 2 ఎన్నికలు అయినాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సమస్య మీద కనీసం ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు కానీ దీని మీద స్పందించి మనం చేసిన కృషితోటి, మీకు అందరికీ గుర్తుందో లేదో, యూపీలో ఒక ఎమ్మెల్యే గారు పెయిడ్ న్యూస్ చెల్లించినట్టుగా రుజువు అవటం కారణంగా పదవిని కోల్పోయారు. రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అటువంటి చర్యలు తీసుకోగలదా? దానికి అటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదా? అంచేత సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోవటం, మీడియా యాజమాన్యాలు అవాంఛనీయ ధోరణులకి తెరదీయటం, దాంట్లో జర్నలిస్టులను వాడుకోవడం, ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన సమస్య. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇవందరూ కూడా ఇంకా పెద్దలు చాలామంది చెప్తారు. కానీ యూనియన్గా మనం ఇటువంటి చేస్తూనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. గొంతు విప్పి స్వతంత్రంగా పత్రికా యాజమాన్యాల కంటే భిన్నంగా పౌర సమాజంలో ఇటువంటి ఆలోచనలు రేకెత్తించడం కోసం ఇటువంటి సెమినార్లు పెట్టాలి, మాట్లాడాలి. తర్వాత మనం డిమాండ్స్ ఇచ్చిన దాంట్లో నిన్న మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇచ్చాం. దాని అర్థం అదే, పరిస్థితులు ఎంత దిగజారిపోయింది, మీడియా పాడైపోయిందని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఎందుకు పాడైపోయిందనే కారణాలు జోలికారు. కారణాలు ఏంటనే వైపు, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, క్యాపిటల్ ఎవరి చేతిలో ఉంది, వాళ్ళ పెత్తనం ఏంటి, కేంద్రీకరణ ఎలా జరుగుతుంది, ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తూ ఉంది, ప్రభుత్వ కంట్రోల్ని ఛేదించాలంటే రావాల్సిన మార్పులు ఏంటి, ఇటువంటి అన్నీ కూడా మనం పౌర సమాజాన్ని నమ్ముకోవాలి. పౌర సమాజ బలం మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. పౌరులే వాళ్ళు నిర్ణయించాలి దేశ భవిష్యత్తు. ప్రజాస్వామ్యం మన ఒక్కళ్ళ చేతిలో లేదు. ఒక వాయిస్ మనం వినిపిస్తున్నాం. అంచేత పౌర సమాజంలో ఇటువంటి ఆలోచనలు రేకెత్తించే మరిన్ని కార్యకలాపాలు మనం టేకప్ చేయాలి. మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మనకి జీతం రావట్లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు, అడ్వర్టైజ్మెంట్లకు హింసిస్తున్నారు, మనల్ని ఏమో కాల్బలం కింద, సైనికులు యుద్ధంలో కాల్బలం కింద మనల్ని వాడుకుంటున్నారు. ఆ యుద్ధంలో మనం సమిధులు అవుతున్నాం. అంచేత మన బతుకు గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నిచ్చిన 3 డిమాండ్లు సాధించుకోవడానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం రానివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం పనిచేసే సంస్థకి సంబంధం లేకుండా మనం ఈ డిమాండ్ల మీద పోరాటాలకు సిద్ధపడినప్పుడు మాత్రమే మన స్వతంత్ర గొంతుగా పౌర సమాజం దృష్టికి వెళ్తుంది. ప్రజల మద్దతుతో మాత్రమే
మనం ఎలాంటి ముందుకు తీసుకెళ్ళగలం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీయూడబ్ల్యూజీ రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సూటి ప్రశ్న వేశారు. జర్నలిస్టులు యాజమాన్యాలు వేరు అనే దాంట్లో యాజమాన్యాల అభిప్రాయానికి అతీతంగా జర్నలిస్టులు పనిచేస్తారా, చేస్తున్నారా, చేయగలుగుతున్నారా? ఇక్కడ నా ఉద్దేశం, మన యూనియన్ ఉద్దేశం కూడా జర్నలిస్టుల పాత్ర రెండు రకాలు. ఒకటి, యాజమాన్యాల వాళ్ళ ఎడిటోరియల్ పాలసీకి అనుగుణమైన వార్తలు వృత్తిలో భాగంగా వేయడంతో పాటు మనం ఈ వృత్తిలోకి వచ్చింది సామాజిక స్పృహతోటి సమాజ సేవ చేయాలని. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులుగా యాజమాన్యాల పాలసీలకు అతీతంగా ప్రజా సమస్యలు ఎలుగెత్తి సాటంలోనూ బాధితుల గోడుని అధికార యంత్రాంగం దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలోనూ జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైంది. అందుకని జర్నలిస్టుని ఆ కోణంలో జర్నలిస్టుగా చూసి సమాజం గౌరవిస్తుందని, గౌరవించాలని, జర్నలిస్టులు కూడా ఆ కోణంలో అయినా సరే సోమసుందర్ గారు చెప్పినట్టు, సురేష్ గారు చెప్పినట్టు యాజమాన్యాల ఒత్తిడికి అతీతంగా పనిచేయలేని పరిస్థితుల్లో సామాజిక స్పృహతోటి సామాన్యుల బాధలను, గాథలను వెలుగెత్తి చాటి ప్రభుత్వం ద్వారా పరిష్కరింపజేయడంలో మన పాత్ర మనం దిగ్విజయంగా పోషించాలని, ఎన్నికల విధుల్లో కూడా నా అభిప్రాయం ఏనున్నా ఎన్నికల నియమావళికి అతీతంగా విరుద్ధంగా సాగిస్తున్న శాస్త్రాలని, ప్రలోభ చర్యల్ని ఎలుగెత్తి సాటంలో మీడియాలో ఉన్న జర్నలిస్టులు, అందులో ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూజీలో ఉన్న జర్నలిస్టులు అగ్రభాగంలో ఉండాలని, అవసరమైతే యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చైనా మన ఆ రకమైన వార్తలు ఇవ్వడానికి సిద్ధం కావాలని నేనైతే కోరుకుంటూ సోమసుందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన డాక్టర్ దాస్ గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మీ సభకు నమస్కారం. నేను అధ్యాపకుడిని, కానీ జర్నలిస్ట్ కుటుంబంలో కూడా సభ్యుడిని. గత 50 సంవత్సరాలుగా అజ్ఞాతంగా, ప్రత్యక్షంగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, అంతేకాకుండా చిన్న పత్రికల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికలలో మీడియా పాత్ర తెలుసు మనకి, మన పాత్ర ఏమిటో మనకి. అసలు మీడియా పాత్ర ఏమిటి? ఇండిపెండెంట్, ఇంపార్షియల్, ట్రూత్ఫుల్, ఐఐటి, స్వేచ్ఛగా, నిష్కర్షగా, నిష్పక్షపాతంగా, నిజమును మాత్రమే, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చేస్తాను, బోన్లో నిలబడి అబద్ధాలు చెప్పడం కాకుండా నిజమే చెబుతాను, నిజాయితీగా, నిజంగా ప్రజలకు సమాచారం అందించడం, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇవి 3 బాధ్యతలు మీడియా బాధ్యతలు. మరి సార్వత్రిక ఎన్నికల్లో పాత్ర ఏమిటి? సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఏమిటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మన భవిష్యత్తుని, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలు అనేది దేని మీద ఆధారపడి ఉంటున్నాయంటే, ఓటు అనేటువంటి ఒక హక్కు. ఆర్టికల్ 326 మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు, ఓటు హక్కు. ఇది హక్కే కాదు, బాధ్యత కూడా. ఓటు హక్కుని వినియోగించకపోతే నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి, చెప్పుకోవడం తప్పదు. ఐ మీన్ ఇండియన్ అని చెబుతూ నేను ఓటు వేయను అంటేటగా
అంచేత ఇది ప్రజల్లో ఈ అవగాహన కలిగించాలి. నాయన ఓటు వేసే రోజున, ఎన్నికల రోజున సెలవిస్తారు కాబట్టి ఇంట్లో కూర్చొని పేకాడుకోవడం లేదా ఇంకో రకంగా ఆనందించడం కాకుండా కొంత సమయాన్ని వెచ్చించి ఓటు కూడా వేయండి. మీకు నచ్చిన వారికి వేయండి. మీడియా పాత్ర వీరికి వేయండి వారికి వేయండి అని కాదు, అది మన బాధ్యత కాదు, అది మన పని కాదు. చెబుతాం ఎవరు ఏమిటి అనేటువంటిది ప్రజలకు అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని అందజేస్తాం. ఎక్కడ ఎవరు అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడ ఎలక్షన్ బూత్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేస్తాం మనకి. అంతేకాకుండా వారి ఓటు హక్కును గురించి, ఓటు బాధ్యతల గురించి. ఎందుకంటే ప్రపంచంలో ఒక 27 దేశాల్లో ఓటింగ్ ఈజ్ కంపల్సరీ. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే మామూలుగా పౌరుడికి లభించేటువంటి కొన్ని సదుపాయాలు లభించవు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఇలాంటి ఆంక్షలు కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇవాళ నన్ను క్షమించాలి, పాత్రికేయులు, జర్నలిస్టులు, మీడియాలో ఉన్నటువంటి వారికి కొన్ని ముద్రలు పడాయి. ఇతను ఫలానా పార్టీ జర్నలిస్టు, ఇతను ఫలానా పార్టీ జర్నలిస్టు అనేటువంటి ముద్రలు పడ్డాయి. జర్నలిజం 4వ సింహం, ఏదో పోలీసు 4వ సింహం అంటారు కాదు. మనకు ఒక వ్యవస్థలో 3 ఇండిపెండెంట్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఈ 3 కూడా సరిదిద్దేది, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ప్రజలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయా, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయా అని ఒక చెక్ చేసేటువంటిది ఎవరు అంటే జర్నలిజం, మీడియా. ఇక్కడ ఫలానా దగ్గర ఈ లెజిస్లేచర్ బాగాలేదు, ఎందుకంటే ఒక వాటర్ గేట్ స్కాండల్లో ఒక నిక్సన్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ సో పవర్ఫుల్. మహారాష్ట్రలో సిమెంట్ స్కాండల్లో ఒక ముఖ్యమంత్రి రిజైన్ చేయవలసి వచ్చింది. ఎందుకు అంటే మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఇక్కడ ఇగో ఈ లోపాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ఒక్కసారి నెట్లోకి వెళ్ళి స్కాండల్స్ ఇన్ ఇండియా అని ఒకసారి పెట్టండి. ఒకసారి ఒక 50-60 స్కాండల్స్ వస్తాయి. 2G స్కాండల్ అని, ఈ స్కాండల్ అని, ఆ స్కాండల్ అని, కోల్ అలొకేషన్ స్కాండల్ అని. ఇవన్నీ బయట పెట్టిన వాడు ఎవరు అంటే మీడియా. థ్యాంక్స్ టు మీడియా. లేకపోతే ఇంత అరాచకం జరుగుతుందా, ఇంత అన్యాయం జరుగుతుందా దేశంలో అనేటువంటి విషయం సామాన్య మానవుడికి తెలియజేసినటువంటిది మీడియా. అదే మీడియా పాత్ర. ఎప్పుడైతే ప్రజలకు ఈ విషయాలు తెలుస్తాయో అప్పుడు వాళ్ళు ఎంచుకుంటారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు అని. ఫలానా వారికి వేయండి, ఫలానా వారికి వేయకూడదు, వేయొద్దు అని చెప్పేటువంటి మనకి అధికారం లేదు. అది మన బాధ్యత కాదు, అది మన పని కాదు. అయితే ప్రజలకు నిజం తెలియజేయాలి. ఎందుకంటే ఇందాక చలపతిరావు గారి గురించి ప్రస్తావన వచ్చింది. మణికొండ చలపతిరావు గారు ఎంసీ. నేను కూడా ఎప్పుడన్నా ఎంసీ దాస్ అనగానే చలపతిరావు గారు గుర్తొస్తూ ఉంటారు. కొద్దిగా ప్రాంతీయ దురభిమానంతో ఆయన కూడా మా శ్రీకాకుళం జిల్లా వారు, శ్రీకాకుళంలో ఉండేవారు. మణికొండ చలపతిరావు గారు నెహ్రూ గారి నేషనల్ హెరాల్డ్ వారు ఎడిటర్. ఎందుకు ఇది చెప్తున్నానంటే 30 ఏళ్ళు ఎడిటర్గా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే నెహ్రూ గారికి విరుద్ధంగా ఆయన పేపర్లో ఆయన ఎడిటోరియల్స్ రాసేవారు. అంటే అటువంటి యాజమాన్యాలు ఉండేవి. నెహ్రూ యూస్ టు అప్రిషియేట్, పలానా చోట తప్పు చేస్తున్నావు నువ్వు,
ఫలానా పాలసీ ఇది ప్రజలకు మంచిది కాదు అని యజమానికి విరుద్ధంగా నెహ్రూ గారి పేపర్ సొంత పేపర్, దానికి ఎడిటోరియల్స్ వారికి విరుద్ధంగా రాసేటువంటి ధైర్యం ఆయనకు ఉంది. అది దాన్ని స్వీకరించేటువంటి ఔదార్యం నెహ్రూ గారికి కూడా ఉంది ఆ రోజుల్లో. అయితే ఇక్కడ ముందు జర్నలిస్ట్ బతకాలి. దయచేసి మనం ఇవన్నీ బాగానే ఉంటాయి, ఎప్పుడు నిజమే చెప్పాలి, నిజాయితీగా రాయాలి, ఎవరికి కొమ్ము కాయకూడదు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ జర్నలిస్ట్ బతకాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? చట్టాలు తీసుకురావాలి. అసలు మీరు ఇతర హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కులు ఏవి? మినిమం వేజెస్ యాక్ట్ వర్తించదా జర్నలిస్టులకి? ఇవాళ మేము మా హాస్పిటల్లో ఒక ఆయమ్మని వేసుకోవాలంటే మినిమం 15,000 రూపీస్ శాలరీ పే చేయాలి మినిమం, లేకపోతే లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి చర్య తీసుకుంటాడు మన మీద. ఈ మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది మరి జర్నలిస్ట్కి వర్తించదా? వాడు బ్రతకాలి కదా. అలాగే వారికి రక్షణ, దీనికి ఒక చట్టం కావాలి. ఎందుకంటే మనకి ఆర్టికల్ 19(1)A ఒక స్వేచ్ఛ ఇచ్చింది. రైట్ టు కమ్యూనికేట్, రైట్ టు స్పీక్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే మీరు బొమ్మలు చూపించవచ్చు, మామూలుగా టీవీ ద్వారా చూపించవచ్చు, లేకపోతే వ్రాతల ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీరు వ్యక్తపరచవచ్చు ఏదో ఒక మాధ్యమం ద్వారా. ఆ హక్కు మనకు ఉంది. ఈ హక్కుని వినియోగించేటప్పుడు అటు హైకోర్టు మనకి రక్షణ ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందో అక్కడ సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది, రావాలి, ప్రవేశించాలి అక్కడ. అలాగే హైకోర్టుకు కూడా ఆ బాధ్యత ఉంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవడానికి. ఎందుకంటే ముందు మనం మీడియాని బలోపేతం చేయకపోతే మనకు ఉన్నటువంటి అధికారాలు, మీడియాకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? అధికారం అంటే ప్రజలకు మేలు చేయడమే, ప్రజలకు నిజాన్ని తెలియజేయడమే, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. వీటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ, రాష్ట్ర అసోసియేషన్స్ కానీ కొన్ని అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండటానికి, తాను నిజాన్ని వ్యక్తపరచడానికి ఒక ధైర్యాన్ని జర్నలిస్ట్కి ఇవ్వాలి అంటే కొన్ని చట్టబద్ధమైనటువంటి వారికి రక్షణ కలగాలి, కొన్ని చట్టాలని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జర్నలిస్టుల వల్లనే చాలా చట్టాలు వచ్చాయి మన దేశంలో, చాలా చట్టాలు. నేను ఒక అధ్యాపకుడినే కాదు, ఇప్పుడు లా స్టూడెంట్ని కూడా, LLB చేస్తున్నాను, రోజు క్లాసులకు వెళ్తున్నాను, పాఠాలు చెప్పుకుంటాను. మాకు మీడియా లా అని ఒక పేపర్ కూడా ఉంది మాకు. అందులో మీడియా బాధ్యతలు ఏమిటి అనేటువంటివి కూడా తెలియజేస్తారు. సో మిత్రులారా, సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి అంటే ప్రజలకు నిజమైనటువంటి సమాచారాన్ని, ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, ఆ ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి వారి సమాచారాన్ని ఎవరైనా అకృత్యాలు చేస్తే వాటిని కూడా బయట పెట్టగలిగినటువంటి ధైర్యం ఉంటే, ఎందుకంటే ఇవాళ భయం అనేటువంటిది ఆవహించి ఉంది. మనందరం భయంతో బ్రతుకుతున్నాం. ఏం చేస్తారో ఏమిటో అనేటువంటిది, ఎటువంటి అఘాయిత్యం చేస్తారో, ఎటువంటి భయానికి మనల్ని గురి చేస్తారో అనేటువంటి ఒక అభద్రతా భావంతో బతుకుతున్నాం మనం, ఇన్సెక్యూరిటీ. సో జర్నలిస్ట్ మిత్రులు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఐ మీన్ ది మిస్ట్ ఆఫ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్గాన్ ఆఫ్ ది సొసైటీ, దట్ ఈస్ మీడియా. సో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు మనం ఏ పార్టీకి కుమ్ముగా అయిపోద్దు, దయచేసి బయటపడతాం ఇది తప్పు,
వారు ఏదైనా మంచి చేస్తే ఇది మంచి అని చెబుదాం, ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెబుదాం. కొన్ని టీవీ ఛానల్ నన్ను బహిష్కరించే ఒకప్పుడు అయ్యా ఇది మంచిది కాదు అని చెప్తే ఈయన మనకి మన పార్టీకి విరుద్ధమైన. ఎందుకంటే టీవీ ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ ఏమైందంటే ఒక పార్టీకి పువ్వు కాస్తున్నాయి. ఆ ధోరణి కానీ కాస్త తప్పితే తప్పకుండా మీడియాకి నిజమైనటువంటి శక్తి వస్తుంది. మీడియా ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షులు సుబ్బారావు గారికి, ఇతర మిత్రులకి, ముఖ్యంగా బాబు, నాకు ఎస్కే బాబు ఫోన్ చేసి తప్పకుండా పాల్గొనాలి మీరు అని చెప్తే మీతో కలవడం ఎప్పుడూ ఆనందమే అని చేతి వచ్చాను. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. పాత రోజుల్లో మీడియా పాత్రను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ మన లక్ష్మణ్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి హైదరాబాద్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నాం. నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. సౌమ్యుడు. మీడియా ప్రతినిధుల కోసం, జర్నలిస్టుల కోసం నిరంతరం వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. మీడియా ఎప్పుడూ న్యూట్రల్గా లేదు. మీరు స్వాతంత్ర ఉద్యమంకి ముందు చూస్తే సాంఘిక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆనాడు సమాజంలో ఉన్న అనేక లోపాలను ఎత్తి చూపిస్తూ, అది సతీసహనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, లేక వితంతు వివాహాలు కావచ్చు, లేక అంటరానితనం కావచ్చు, అనేక విషయాల మీద తప్పు చేస్తున్న వాడిని ఎత్తి చూపించి తప్పని గట్టిగా చెప్పి సమాజాన్ని మేల్కొని, అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ పాలన, వారి యొక్క ఆర్థిక దోపిడీ, బ్రిటిష్ పాలన మనం ఎలా ఉన్నాం, స్వాతంత్రం యొక్క అవసరం ఏంటి, ఎందుకు తీసుకురావాలి అనే విషయాల మీద ఆనాడు పత్రిక యజమానులు, పత్రికలో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా న్యూట్రల్ స్టాండ్ తీసుకుందాం, అటు బ్రిటిష్ వాళ్ళకి కోపం రాకుండా, ఇటు భారతీయులకు కోపం రాకుండా మధ్యస్థంగా వెళ్దామని అనుకోలేదు. తప్పని చెప్పారు. ప్రజలను జాగృతులు చేశారు, చైతన్యవంతులు చేశారు. కానీ ఈరోజు అటు మీడియా కానీ, ఇటు రాజకీయ నేతలు కానీ, రెండు వర్గాలు మనం పరిశీలిస్తే ఆనాటికి ఈనాటికి ఎంతో తేడా కనపడుతుంది. ఆనాడు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు కానీ, లేక నెహ్రూ గారు పత్రిక పెట్టి ఉద్యమంలో ముందుకు పోవడం కానీ, ఇట్లా అనేక మంది, టంగుటూరి ప్రకాశం పంతులు, గాంధీజీ, వావరాడ గోపాలకృష్ణ, మన పేరు చెప్పుకుంటే జర్నలిస్ట్ కానీ జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మనకు కనపడదు. కానీ ఈరోజు ఎందుకు బాధేస్తుందంటే, ఒక సమస్య మీద ఒక 10 నిమిషాలు మాట్లాడలేని వాళ్ళందరూ ఎంపీలు గాను, ఎమ్మెల్యే గాను కనపడతా ఉన్నారు. ఆనాడు నైతిక బలం ఉంది, సేవా బలం ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఈనాడు డబ్బు ఒకటే ప్రధాన పాత్ర పోషిస్తాం. గెలుపు గుర్రాల్లో మొదటి గుర్రం ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెట్టగలరు. 1952లో మనం లోక్సభ చూస్తే అందులో నీకు ఒక్కడు కనపడడు క్రిమినల్గా ఉన్నవాడు, ఒక్కడు కనపడడు ఈజీగా డబ్బు సంపాదించిన వాడు. కనపడిన వాళ్ళందరూ కూడా త్యాగాలు చేసిన వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజలను జాగృతం చేసిన వాళ్ళు. కానీ ఈరోజు మనం లోక్సభ చూస్తే 30% మంది క్రిమినల్స్ ఉన్నారు. సగటు ఆదాయం లోక్సభ సభ్యులకి కోట్లలో ఉంది. అది కోటీశ్వరుల సభగా మారింది తప్పితే ప్రజల సభగా మారలేదు. ఒకనాడు 100 రూపాయలు 50 రూపాయలు ఓటుకి ఇస్తే చాలా గొప్పగా భావించేవాడు. ఈరోజు 2000 3000 జరుగుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో 5000 కూడా జరగచ్చు. అంటే ఈ డబ్బు విలువ పెరిగే కొంది
మంచి వ్యక్తులు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి కనపడతాం. ఈరోజు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మొదటి ప్రశ్న అభ్యర్థికి నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతావు? 30 కోట్ల, 40 కోట్ల, 50 కోట్ల, 60 కోట్ల? ఎమ్మెల్యేకి, ఎంపీకి 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల, 250 కోట్ల అని అడుగుతున్న పరిస్థితి. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారికి సీట్ ఇస్తున్నారు. మీడియా యజమానుల యొక్క అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా, వాళ్ళ వ్యాపార ధోరణికి అనుగుణంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారనేది ఎక్కువ భాగం వాస్తవం. కానీ అక్కడక్కడ చాలామంది జర్నలిస్టులు స్థానికంగా వారి దృష్టికి వచ్చిన మంచి విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పగలుగుతున్నారు. వారి దృష్టికి వచ్చిన మంచి అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురాగలుగుతున్నారు. ఆ రకంగా మీడియా ఈరోజు కూడా ఒక చురుకైన పాత్ర పోషిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే గత 5-6 సంవత్సరాల్లో మొత్తం శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థని, న్యాయ వ్యవస్థని తమ గుప్పిట్లో ఉంచుకొని, మొత్తం ముఖ్యంగా కార్యనిర్వాహక వ్యవస్థని తమ కబంధ హస్తాల్లో ఉంచుకొని వారు ఏం చెప్తే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు కలెక్టర్ అన్నా, ఎస్పీ అన్నా గౌరవం ఉండేది. ఈరోజు మినిస్టర్ గారు పిఏ ఫోన్ చేసి కలెక్టర్కి, మినిస్టర్ గారు పలానా గెస్ట్ హౌస్కి వస్తున్నాడు, పలానా ఫైల్ తీసుకొని వెంటనే రండి అంటే ఆయన ఫైల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంటే పోస్టింగ్స్, బదిలీలు, ప్రమోషన్లు ఇవన్నీ శాసన వ్యవస్థ తన చేతిలో పెట్టుకొని వారి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు మనం ఎన్నికల సమయంలో ఉన్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జరగాలి. నిన్ననే మేము ఒక మీటింగ్ పెట్టాము ఇక్కడ. పీకే దాస్ గారిని ఎలక్షన్ కమిషన్లో ఎక్స్పెండిచర్ డైరెక్టర్గా పనిచేశారు. పీకే దాస్ ఐఆర్ఎస్ రిటైర్డ్. ఆయన పనిచేసిన సమయంలో 4 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్ని పరిమితికి మించి ఖర్చు పెడుతున్నారని చెప్పి డిస్క్వాలిఫై చేసింది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరిని కూడా డిస్క్వాలిఫై చేయలేదు. ఉదయం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతుంటే అందులో ఒక వ్యక్తి అశోక్ చవాన్, మహారాష్ట్ర సీఎం, ఆయన పెయిడ్ న్యూస్ చాలా ఎక్కువ వాడి ఆ వివరాల్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చూపించకపోవడంతో అది ప్రూవ్ అయ్యి అతను పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ కమిటీలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉండటం కూడా ఎంతో గర్వకారణం. అంటే ఒక సీఎం స్థాయి క్యాండిడేట్ని నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టావు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. ఈరోజు 40 లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక అసెంబ్లీ అభ్యర్థికి. నామినేషన్ రోజే 40 లక్షలు అయిపోతాయి. 40 లక్షలకి 100 రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 10 రెట్లు అంటే 4 కోట్లు, 100 రెట్లు అంటే 40 కోట్లు. 40 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కనపడదు, పోలీస్ యంత్రాంగానికి కనపడదు. అదేవిధంగా లోక్సభ కూడా 95 లక్షల లిమిట్ ఉంటే దాదాపు స్టార్టింగ్ పాయింట్ 100 కోట్లు, 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెరిగే కొంది ఏం జరుగుతుంది? ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాయి అంటే 2 కుటుంబాలు. 3వ కుటుంబం కొంచెం అట్ట కనపడుతూ ఉంటుంది. ఎంతమంది లోక్సభకి పోటీ పడుతున్నారో, ఎన్ని కుటుంబాలు పోటీ పడుతున్నాయి అంటే 100 కుటుంబాలు. 4 కోట్ల ఓటర్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోటీ పడుతుంది లోక్సభ కోసం 100 కుటుంబాలు. 175 ఎమ్మెల్యేల కోసం పోటీ పడుతుంది 500-600 కుటుంబాలు. అంటే మనం గొప్ప ప్రజాస్వామిక దేశం, చాలా పెద్ద దేశం, ప్రపంచంలోనే చాలా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం ఉంది అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ పోటీలో నిలబడుతుంది అన్ని కలుపుకుంటే 1000 కుటుంబాలు లోపల. డబ్బు విలువ పెరగటం వల్లనే ఈ పరిస్థితి. ఈరోజు ఇక్కడున్న మనందరిలో ఒక్కరికి కూడా కలలో కూడా అనిపించదు నేను ఎమ్మెల్యేగా నుంచుంటాను, పోటీ చేస్తాను, గెలుస్తాననే భావం కూడా మనకు రాదు. కారణం ఆ డబ్బు పాత్ర అంత బలంగా ఉంటుంది. మీడియా కానీ, పౌర సంస్థలు కానీ
పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే, ఈ డబ్బు పాత్ర తగ్గించకపోతే రేపు భవిష్యత్తులో భారతదేశం ఒకరిద్దరు కూడా కనపడరు, లోక్సభలో కానీ శాసనసభలో కానీ. ఒకసారి 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీ అయిన తర్వాత అతని లక్ష్యం అంతా ఎలా ఉంటుంది? దానికి 3 రెట్లు 4 రెట్లు సంపాదించుకోవాలి, లైసెన్స్లో లేకపోతే పైరవీలో లేక రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో మీడియా ఇలాంటి విషయాన్ని ముందుకు తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని మనం ధైర్యంగా తీసుకురాగలిగితే, రుజువులతో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా భయం ఏర్పడుతుంది. కానీ ఈరోజు ఆ భయం లేదు. కారణం 2 పార్టీలు ఇద్దరు వేగంగా ఖర్చు పెడుతున్నారు. మీడియా అంతా 2 పార్టీల మధ్యనే డివైడ్ అయిపోయి ఉంటుంది. అందులో ఆ భయం కూడా పోతుంది. సోషల్ మీడియా ఈరోజు చాలా విస్తరిస్తూ ఉంది. ఇందాక పెద్దలు సురేష్ గారు చెప్పారు, మన సోమసుందర గారు కూడా చెప్పారు. ఒక ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఈరోజు సోషల్ మీడియా కనపడతాం. మీరు మీ వృత్తుల్లో చేసుకుంటూనే, మీ ఉద్యోగాలు చేసుకుంటూనే, జర్నలిస్టుగా మీ కృషి మీరు చేసుకుంటూనే ఒక హాబీగా సోషల్ మీడియాను కూడా మీరు బలంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు ఒక సంతృప్తి కూడా ఉంటుంది. ఇదిగో ఈ వార్తని నేను ఈ పత్రికలో వేయలేకపోతున్నాను, వేస్తే ఎడిటర్ ఒప్పుకోడేమో, బ్యూరో ఒప్పుకోడేమో, తిరస్కరిస్తారేమో అనే భయం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఎవరు పర్మిషన్ అవసరం లేదు. సోషల్ మీడియాలో నీకు నచ్చిన విషయాల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళచ్చు. ఈరోజు సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతాం. ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు ఉన్న దేశంగా భారతదేశం కొనసాగుతాం. కాబట్టి ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దలు సోమసుందర గారు చెప్తున్నారు, నేను చాలా చోట్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నాకు బాధేస్తుంది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన విలేకరులు వారు రకరకాల ఖర్చులు ఉంటాయి. బైకులు వాడుకోవాలి, ఫోన్ వాడుకోవాలి, ఫ్యామిలీ గడవాలి, అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ యాజమాన్యాలు వాళ్ళని గౌరవంగా చూడటం కానీ, వాళ్ళ గౌరవమైన వేతనం ఇవ్వటం కానీ ఆ పరిస్థితి కనపడుతుంది. అందుకని పౌర సంస్థతో కలిసి ప్రత్యామ్నాయ వృత్తులు, ఒక పార్ట్ టైంగా ఈ వృత్తి చేసుకుంటున్నా మరొక ప్రత్యామ్నాయ వృత్తిని మెరుగుపరుచుకోవాలని, దాంట్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. మా మిత్రుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు సోషల్ మీడియాలో ఈరోజు ఇంట్లో కూర్చొని తన గౌరవమైన వేతనాన్ని, గౌరవమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. అలాంటి చాలామంది ఉన్నారు. నిరంతరం అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన విషయాల్ని ప్రజలకి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఆ కృషి మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు న్యూట్రల్గా ఉండకూడదని అంటున్నారంటే, లోపాలను ఎత్తి చూపించాల్సింది మీడియా. వాలంటీర్ వ్యవస్థ, పేదలకి సంక్షేమ పథకాల్ని ఇంటికి అందించే వ్యవస్థ ఈరోజు ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ వేతనాలతో పార్టీ కార్యకర్తలుగా మారి పలానా పార్టీకి ఓటేయండి అని నిరంతరం గడప గడపకి వెళ్ళి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మనం మౌనంగా ఎలా ఉంటాం? ఒక్కొక్క ఎమ్మెల్యే విపరీతమైన ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, మైనింగ్ మాఫియా కానీ, లేక మద్యం మాఫియా కానీ రకరకాలుగా దోచుకుంటూ ఉంటే మనం ఏ పార్టీని ఏమనకూడదని చెప్పని మౌనంగా ఉండగలుగుతామా? ఈరోజు యువత కొన్ని లక్షల మంది ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక, ఉపాధి దొరక్క బాధపడుతూ ఉంటే ఆ నిరుద్యోగ సమస్యల గురించి మనం వార్త రాయకుండా ఎలా ఉండగలుగుతాం? ఆంధ్రప్రదేశ్ ఈరోజు అక్షరాస్యతలో 30వ స్థానంలో ఉన్నాం. చాలామంది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ అంటే అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా పోతున్నారు, చాలా బాగా డెవలప్ అయిందని. కానీ భారతదేశంలో ఉన్న 35 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుంటే 35లో మనం 30వ స్థానంలో ఉన్నాం. అతి తక్కువ అక్షరాస్యత ఉంది. మేము ఆనాడు 1990లో అక్షరాస్యత ఉద్యమం నడపడం వలన ఆనాడే 17% పెంచగలిగాం. అయినా కూడా ఆ తర్వాత అదొక ఉద్యమంగా ముందుకు వెళ్ళలేకపోయింది. మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో అతి ప్రధానమైన వనరుగా మారిపోయింది. నేను 40 సంవత్సరాల నుంచి మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవాడు. నాకు అర్థమైంది ఏంటంటే, దాదాపు అన్ని పార్టీలకి ఎన్నికల్లో డబ్బుతో గెలుద్దాం అనుకున్న అన్ని పార్టీలకి ఏకైక లక్ష్యం
ఈ సమాజంలో పేదరికం ఉండాలి. పేదరికం ఉండాలంటే ఒకటే మార్గం, అందరినీ మత్తులో ఉంచడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా ఆ రోజు ఖర్చు పెట్టినట్టు చేయాలి. అందువల్ల మద్యానికి మించిన మరొక సాధనం లేదు పేదరికాన్ని పెంచడానికి. పేదరికం ఉంటేనే మనం ఎన్నికల్లో ఇచ్చే 2,000 రూపాయలు 3,000 రూపాయల నోటికి ఆకర్షణ ఉంటుంది. నేను యువతను చాలా మందిని అడిగాను, మీకు ఎప్పుడు మద్యం అలవాటైంది? పలానా ఎన్నికల్లో 15 రోజుల పాటు ఉచితంగా మద్యం ఇవ్వటం వలన అప్పుడు అలవాటైందని చెప్తున్నారు. సుమారు 5-6% మంది యువత వాళ్ళకి అలవాటైంది ఎన్నికల సమయం. నేను మనం ఒక చిన్న లెక్క వేస్తే ఒక 1000 రూపాయలు తీసుకుంటే 5 సంవత్సరాలకు 1000 రూపాయలు తీసుకుంటే ఒక ఓటుకి రోజుకి 54 పైసలు వస్తుంది. అంటే 5 సంవత్సరాలకి 1000 రూపాయలు అయితే సంవత్సరానికి 200 రూపాయలు అయితే రోజుకి 54 పైసలు వస్తుంది. అంటే 54 పైసలకి మన ఆత్మగౌరవాన్ని, మన ఓటుని, మన పవిత్రమైన ఓటుని అమ్ముకుంటున్నామా అని ఇట్లాంటి విషయాలు మనం మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం. రేపు 2,000 రూపాయలు చేసినా అది ₹4 అవుతుంది. 3,000 రూపాయలు చేస్తే ₹62 అవుతుంది. ₹62 ఈ సమాజంలో దొరికే వస్తువు ఏది లేదు. సో ఇలాంటి విషయాలు మనం పదే పదే మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అనేక రకరకాల ప్రలోభాలు పెడతా ఉన్నారు. కులము, మతము, వర్గము, భాష, ప్రాంతాలు, వీటన్నిటికీ అతీతంగా ప్రజల్ని జాగృతం చేయడానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి దగ్గరికి కొంతమంది మీడియా ప్రజలు వెళ్ళారు. ఇందాక దాకా మనం చెప్పిన మీడియా పెయిడ్ న్యూస్ ఈ భాగస్వామి అడగటానికి మీ బర్త్డే సర్క్యులేషన్ ఎంత, నీ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, ఏ టైంలో వస్తుంది? నా నియోజకవర్గంలో నేను పెట్టుకున్న సోషల్ మీడియా 1,00,000 మంది చూస్తున్నారు. 1,00,000 మందికి పంపిస్తున్నాను నేను. అందులో 50,000 మంది చూస్తున్నారు, వింటున్నారు, చదువుతున్నారు. అది ఒక సమాధానం. ఇక లెక్కల గురించి చెప్పారు. నేనే మా ఒంగోలు ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి దగ్గర పిచ్చాపాటిగా మాట్లాడతా కూర్చున్నాను. కాలక్షేపం అసలు ఏంటి తెలుసుకుందామని. ఏం చేయమంటావు సుబ్బారావు? 6.5 కోటి చెప్పారు మద్యం. మా వాళ్ళు అడిగిన కోరికల ప్రకారం మద్యానికి ముందుగానే డబ్బులు కట్టుకుంటే 6.5 కోటి కుదించి 4.95 కోట్లు, 4,90,00,000 నుంచి 5 కోట్లకి అడ్వాన్స్ కట్టేశాను. సరే, ఎప్పుడైనా మనకు వార్త అవసరం లేదు, 2వ వాడిని అడిగాను. నాకు 6.5 కోటి అయిందండి. ఓన్లీ మద్యానికి ప్రధాన పార్టీలు యావరేజ్న ఒక్కొక్క సాట 4 కోట్ల నుంచి 6 కోట్ల దాకా వాడుతున్నాయి. మన లక్ష్మీరెడ్డి గారు నాకు తెలిసిన ఆంచి దానికి వ్యతిరేకంగా పోరాడతా విజయాలు అపజయాల మధ్య కొత్త బాటలో ముందుకు పోతా చాలా చక్కని సందేశం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. మా జిల్లా కారుమంచిలో వీళ్ళ స్వగ్రామం. ఆ గ్రామాభివృద్ధికి బేటలు వేయడానికి ప్రభుత్వ సహకారంతో వస్తే వాళ్ళ పార్టీ నుంచి కూడా సహకారం రాక రాజకీయాలు అంటేనే విరక్తి పెట్టినట్టుంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎన్నో చెట్లు మొక్కలు నాటి 6,000 మొక్కలు నాటి కారుమంచి అనే గ్రామంలో ఆయన చక్కని సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రధాన అతిథిగా వచ్చిన ఉపన్యాసకులు కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డి గారిని పూర్తి సమయం తీసుకొని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ, మేము ఒక్క మాటే అనుకుంటున్నారు, కొంతమంది ఒక్క మాట చెబుదాం ఫోన్లో అనుకుంటున్నారు, పక్కన వాళ్ళతో ఒక్క మాట చెబుదాం అనుకున్నారు. ఆ ఒక్క మాట ఈ హాల్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి అర్జెంట్ అయితే బయటికి పోండి, అంతేగాని పక్కన ఒక్క సెంటర్లో మాట్లాడడానికి వాళ్ళంతా డిస్టర్బ్ అవుతుంది. దయచేసి మాట్లాడద్దని విజ్ఞప్తి చేస్తూ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు సుబ్బారావు గారు, మన సదస్సుకి అతిథులుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ ఎన్సి దాస్ గారు, అలాగే మిత్రులు లక్ష్మణ్ రెడ్డి గారు, వేదిక మీద కింద కూర్చున్న అందరికీ నా నమస్కారాలు.
సహచరులు అందరికీ నమస్కారం. మా ఆలపాటి సురేష్ గారు చాలా పెసిమిస్ట్. పెసిమిస్ట్ అంటే కొన్ని విషయాలు, ఇలాంటి విషయాల్లో చూసారా, పెసిమిజం నుంచే ఆప్టిమిజం వస్తుంది, నిరాశ నుంచే ఆశలు చిగురుస్తాయి. బ్రిటిష్ వారిని ఎవడన్నా పంపిస్తాడని, బ్రిటిష్ వారిని పంపించాలంటే ఎంత పెసిమిజం, ఎట్లా సాధ్యం? నిజాం నవాబుని పంపించాలంటే కూరుకుపోయిన సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పరిపాలిస్తున్న పార్టీని తొలగించాలంటే పెసిమిజమే. కానీ పెసిమిజం నుంచే ఆప్టిమిజం వస్తుంది. మా మిత్రుడు చెప్పాడు, మనం ఆప్టిమిజంలో ఉండాలి, ఖచ్చితంగా ఆశావాదులంగా ఉండాల్సిందే. లేకపోతే సమాజం ముందుకు పోదు, సమస్యల పరిష్కారం కూడా లభించదు. ఆ మార్గంలోనే నేను తెలంగాణ మిత్రులకు విజ్ఞప్తి, ఇష్టం లేకపోతే హాయిగా బయటికి పోవచ్చు, కొద్దిగా వినండి. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రోజులకి నేను ప్రజాపక్షం సంపాదకుడిగా ఉన్నాను కాబట్టి తెలుసు, వింటున్నా. ఇది సమాజంలో మార్గం, ఒక 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 ఏమంటాం, సాంప్రదాయము, అవినీతి, ఎన్నికల డబ్బు పంచడం మా ఒక భాగమైపోతున్నది. ఎంత ఖర్చు చేసి ఉంటారు తెలంగాణలో పోటీ చేసిన రామకృష్ణ గారు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు, వెంకయ్య గారు, అఖిల భారత రైతు సంఘం, రండి, ఆహ్వానం. తెలంగాణ ఎన్నికలలో ఎంత ఖర్చు చేసి ఉంటారు అన్న అంచనా వేశాను. రాజకీయ పార్టీల ప్రముఖులను అడిగాను, మీ పార్టీ నుంచి ఇంతమంది పోటీ చేశారు కదా, పార్టీ నుంచి ఎంత ఇచ్చారు, అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుంటారు? చాలా నిర్భయంగా సత్యమే చెప్పారు. ఆ అంచనాలు వేశాను. పోటీ చేసిన అందరూ అభ్యర్థులు 40 లక్షలు అనుకుంటా. ఇప్పుడు ఎంత? 40 లక్షలు. 40 లక్షలకు ఖర్చు చేయలేని చాలా మంది అభ్యర్థులు ఉంటారు. 40 లక్షలు కూడా ఎన్నికల్లో ఖర్చు చేయని ఉత్సాహం కొద్ది ఈసారి చూద్దాం, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి విత్డ్రా చేపిస్తారా, ఇవన్నీ ఉంటాయి కదా, వ్యాపారమేగా. అట్లా యావరేజ్ లెక్కేస్తే 10,702 కోట్లు వచ్చాయి ఖర్చు. 10,702 కోట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఖర్చు చేసినటువంటి మొత్తం. యాజమాన్యాలు అడ్డొచ్చాయా ఈ వార్త రాయొద్దు? యాజమాన్య పాలసీలు ఉన్నాయి. మొత్తం ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారని జర్నలిస్టులుగా, ఒక ఆలోచనా పరులుగా, సమాజాన్ని మంచి సన్మార్గంలో పయనించాలని కోరుకునే వాళ్ళగా ఏ పేపరు అంచనా వేసి రాస్తే వద్దంటుందో చెప్పండి. విధానాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎవ్రీ పేపర్ షల్ హ్యావ్, విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎడిటోరియల్ పాలసీ. పాలసీ లేకుండా పేపర్ నడపడం అంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ పాలసీలు లేకుండా పేపర్లు, మీడియా ఇప్పుడు
నడుస్తున్నాయి. ఏ పాలసీ ఉండదు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రకటనలు వస్తున్నాయి. మా రాజకీయ వ్యాపారానికి ఇబ్బంది నష్టం కలిగిన రీతిలో నేను ఏ రాజకీయ పార్టీనైనా మాట్లాడతాను. నా రాజకీయ నా వ్యాపారానికి ఇబ్బందులు కలగకుండా నేను ఏ రాజకీయ పార్టీకి మాట్లాడతాను. గెలిచిన ప్రముఖులు, ఓడిన ప్రముఖులు, అధికార పార్టీ నుంచి జంపు చేసిన వాళ్ళు, ఓడిపోయిన పార్టీ నుంచి ఏ పార్టీ బాగుంటుంది అని చెప్పి చేసే వాళ్ళు చేస్తున్న ప్రకటన. ఎన్నికలంటే ప్రజాస్వామ్యం అంటే వ్యాపారమా? వారు చెప్పితే మనం తలలోంచుకొని రాయటానికి వాస్తవం రాస్తాం, చెప్పింది రాస్తాం. క్లర్కులమ్మా మనమేమన్నా? క్లర్క్కి, ఉద్యోగికి యజమాని ఉన్నాడు. ఆ క్లర్కు 8 గంటల పని దినం ఆ క్లర్క్కి. ఆ క్లర్క్కి యజమాని చెప్పేటువంటి రాయటం ఆ క్లర్క్ ధర్మం. రూల్స్, సర్వీస్ రూల్స్. మనకి యాజమాన్య పరిధిలోనే కొంత ఎక్స్పోజ్ చేసి రాయగలిగలేమా? ఆలోచించ. లక్ష్మణ్ రెడ్డి గారికి బదులు దాసి గారికి నిన్న నేను పత్రికలో చదివాను, మంచి సెమినార్ పెట్టారు ఎక్స్పెండిచర్ మీద. ఎన్నికల కమిషను 40 లక్షలు రాష్ట్రాల అసెంబ్లీల జనాభా ఓటర్ల ప్రాతిపదిక మీద మన రాష్ట్రానికి 40 లక్షలు నిర్ణయించింది. ఈ 40 లక్షలు ఖర్చు చేయలేని సమాజ సేవకుడు, 40 లక్షలు కూడా ఖర్చు చేయలేని సమాజ సేవకులు ఉన్నారు. 40 లక్షలు ఒక్క పూటనే నామినేషన్కు ఖర్చు చేసే ప్రముఖులు ఉన్నారు. ఓపెన్గా రాజకీయ పార్టీల నేతలు నిర్ణయాలు గైకొనే అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, అభ్యర్థులు వెళ్తే మీరు ఎన్ని ఖర్చు చేస్తారు? 30 కోట్లు ఖర్చు పెట్టగలరా? 20 కోట్లు ఖర్చు పెట్టగలరా? అంటే సార్ నేను ఒక 5 కోట్లు ఖర్చు పెట్టగలుగుతాను, నాకు సాధ్యం కాదు. మరి ఎట్లా? మేము 5 కోట్లు ఇస్తాము. సరిపోదు కదా, మరోసారి ఆలోచిద్దాం. అభ్యర్థుల నుంచి బాటగా చెప్తున్నారుగా, మనకు వచ్చి చెప్తున్నారు కదా. ఇది చట్టం పరిమితి చేస్తుందా? 40 లక్షలే కదా. ప్రజలు మనము రోజు చెప్తున్నాం కదా, 1000 రూపాయలు ఇస్తే ప్రత్యర్థి గెలుపుకు దగ్గరగా ఉన్నవాడు, పోటీదారైన వాడు 1500, 1100, ఇంకో 50 రూపాయలు లేకపోతే అంతైనా ఇవ్వాలా అన్న ఆలోచనతో ఉంటున్నారు కదా. మనకు తెలుసుగా యాజమాన్య వైఖరి వదిలేద్దాం, యాజమాన్య విధానం వదిలేద్దాం. రాయొద్దని చెప్తున్నాయా? మా అభ్యర్థులే పెడుతున్నారని చెప్తున్నారా వాళ్ళేమన్నా? ఇక మూడవది, న్యాయస్థానాలకు కళ్ళు లేవు. మీరు అందరికీ తెలుసు, న్యాయదేవతకు నల్లగుడ్డ కట్టి వెనక చూపిస్తుంటారు, చెవులే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నల్లగుడ్డ కట్టేట్లుగా, కళ్ళకు నల్లగుడ్డ ఎట్లా కడతారు? ఉన్న వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే వాళ్ళు ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆంక్షలు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం విధానాలు తీసుకునే అవకాశం లేదు. మే 13 పోలింగు, జూన్ 4 కౌంటింగు, జూన్ 6 రిస్ట్రిక్షన్స్ ఎత్తేయటం, పాపులర్ ప్రభుత్వాన్ని సభను ఏర్పాటు చేయటం, కొత్త సభ ఏర్పాటు.
ఈ 40, 50, 60, 70 రోజుల్లో పరిపాలన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నారు కదా. అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, ఇంటెలిజెన్స్ యంత్రాంగము రోడ్ల మీద వస్తుంటే ప్రత్యేక పోలీసు విభాగాలు పెట్టి తనిఖీలు చేయటం అంతా ఉంది కదా. పత్రికలు రాస్తున్నాయి కదా. కనీసం ఈ ఎన్నికల్లో ఈ శాసనసభలో 100 కోట్లైనా అభ్యర్థి ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. పత్రికలు కూడా రాస్తున్నాయి కదా. వై ది ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ టేకింగ్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ ది రిపోర్ట్స్? వాళ్ళ వేగుల వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని ఆఫీసులకు పంపిస్తే ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఎస్బీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళని అడిగితే చెప్పరా మాకు ఇది ఏమిటి, ఏ పార్టీ ఎంత ఇస్తుంది? హాయిగా ఇస్తారు. అంటే ఎన్నికల కమిషన్ కూడా సబ్సర్వెన్సీ అయిపోయింది. ఎవరికి తర్వాత మాట. వాస్తవాలు చెప్పటానికి కళ్ళు మూసుకొని నిరాకరిస్తుంది, చెవులతో వినటానికి కూడా సిద్ధంగా లేదు. నా గుర్తు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభ పెట్టాం. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డి శ్రీనివాస్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇక్కడి కృష్ణా జిల్లా, మన ఏమనుకోకపోతే ఎస్సీ కోనేరు రంగారావు గారు. కోనేరు రంగారావును కూర్చున్నారంట. నా పక్కన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి పక్కన నేను కూర్చున్నాను. ఒక చిట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అసెంబ్లీ, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. శ్రీనివాస్ చెప్తున్నాడు, శ్రీనివాస్ చేశాను, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. నేను మామూలుగా నోటిఫికేషన్ కదా. అక్కడ ప్రెస్ క్లబ్కి ఫౌండేషన్ వేయాలి, 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వాలి. నేను రాను అన్నాడు. అదేంటి, అనౌన్స్ చేశాము, మనం చెప్పు పట్టుకొచ్చాము, అక్కడ ఇవ్వాలా అంటే వాడు దుర్మార్గుడు, శేషన్ దుర్మార్గుడు, నా మీద పగబెట్టినట్టు ఉంటాడు, నేను రాను మాత్రమే చెప్పి రానంటే రాను. అప్పుడు మరి నువ్వే చేసేయన్నట్టు. నేను చేయను అంటే రంగారావు గారు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి, ఈనాడు పక్కనే స్థలం వచ్చింది. అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు భయం? ఎన్నికల కమిషన్ అంటే ఎవరికన్నా ఉందా అసలు భయం? రామకృష్ణ గారు లేదు. ఇన్స్టిట్యూషన్స్ ఈ రకంగా తయారైతే మనంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రాజ్యాంగం చెప్పింది. 4వ అంగం, 4th ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ రాయాల. నిజమే, పోలింగ్ రామకృష్ణ గారు వెళ్ళారు, దాసు గారు వెళ్ళారు, ఫోటోలు వేస్తాం, ఓటింగ్ వేయటానికి పోలింగ్ స్టేషన్కి వచ్చారు. అంతేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం ఈసరించుకుంటుంది, సమాజం ఈ ఎన్నికల తీరు ఈసరించుకుంటుంది. ఏం చేయలేకపోతున్నారు. క్యాండిడేటు మనమే చెప్తున్నాము 100 కోట్ల వరకు పెట్టగలుగుతాడు సార్ ఇతను అంటే. నేను అడిగింది మిత్రులందరినీ, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బు మరి రాజకీయ పార్టీలకి? చూసినాగా ఎన్నికల బాండ్లు ఏ రకంగా వచ్చాయి. ఇవాళ హిందూ రాసింది, మీరంతా చదువుకుంటారు.
78 కార్పొరేట్ సంస్థలు 179 పనులకు ఆ 179 పనుల విలువ 3.8 lakh crores 3,80,000 విలువ గల పనులు లక్షల కోట్ల రూపాయల పనులు 79 కార్పొరేట్ సంస్థలు 178 పనులకు ప్రభుత్వం ఇచ్చేసింది. దానివల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి 2008 కోట్లు వచ్చేసాయి. 2008 కోట్లు. అట్లాగే ఐటీ, సిబిఐ అండ్ ఈడీ దాడులు జరిపిన సంస్థలు 52 సంస్థల మీద దాడులు జరిపితే దాడులు జరిపిన తర్వాత దాదాపు 1,500 చిల్లర కోట్ల రూపాయలు బానిస రూపంలో అధికార పార్టీకి వచ్చాయి. ఇంకొకటి ఉంది, ఇది ఎవరు తీసుకురావాలా? కిందికి ఎవరు? రాజకీయ పార్టీలకు పరిమితులు ఉన్నాయి, వాళ్ళకున్న ఏమంటాము స్వార్థం కూడా ఉంది. 15 కోట్లు 6,000 కోట్ల రూపాయలు తీసుకున్న ఆయన బాండ్లు వద్దంటే ఎందుకు వద్దంటున్నారు? ఏదో రకంగా ఇవ్వాలి కదా మాకు డబ్బులు, ఏదో రకంగా ఇవ్వాలనేది ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎన్నికల తీరు మీద, ఎన్నికల సంస్కరణల మీద దాదాపు 20-25-30 ఏళ్ళ నాడు ఓ బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చాడు. అందరూ మెచ్చుకున్న రిపోర్టు అదే. అమలు చేయాలని కోరారు. ఎన్నికలకు ఎట్లా నిర్వహించాలా, రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఏ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి ఏ రకంగా ఇవ్వాలని చెప్పి ఎందుకు తుంగలు పెట్టారు అంటే, ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకున్న బీపీఎల్ ఫ్యామిలీ డెఫినేషన్, బిలో పావర్టీ లైన్ అనే దానికి ఒక డెఫినేషన్ ఉంది. 33 రూపాయలు రోజుకు ఖర్చు పెట్టలేని కుటుంబం బీపీఎల్ కింద వస్తుంది. రోజుకు 33 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేదు ఆ కుటుంబం. పట్టణ ప్రాంతాల్లో 26 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో. ఏమిటిది? 75 ఏళ్ళు అయింది, ఇంకా బీపీఎల్ కింద 22%, 20%, 23% ఏదో ఉంది. అలాంటి వాడు ఆశపడతాడు డబ్బులకి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, టీచర్స్ ఎన్నికల్లో ఓటర్లు నిస్సిగ్గుగా గ్రాడ్యుయేట్ చదువుకున్నవాడు వీడంటే అంత ప్రజలు మూర్ఖులు. ఈయన గ్రాడ్యుయేట్ ఉండి తీసుకున్నది మూర్ఖత్వం కాదు, డబ్బులు చదువుకున్న వాళ్ళే, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జడిసే వ్యవస్థ ఇది. టీచర్స్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బెదిరిపోయే వ్యవస్థ ఇది. డబ్బులు తినేవాళ్ళు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు మనం సిగ్గుపడాలా, నవ్వాలా, ఎక్స్పోజ్ చేయకూడదా? మనం మీడియా ఎస్టాబ్లిష్మెంట్స్, మనమేమి మీడియా ఎస్టాబ్లిష్మెంట్ని నష్టాల్లో నడపండి, గాంధీ గారి మాధవ్ ఆంధ్రపత్రిక మాదిరిగాను, ఇంకొక పత్రిక మాదిరిగాను, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించే పత్రికల మాదిరిగాను నిర్వహించమని పెట్టుబడిదారులు, పెట్టుబడి పెట్టే పత్రికలు కోరటల్లాయి. పక్కనున్న పాకిస్తాన్లో పేపర్ ఖరీదు ఎంత చెప్పండి? న్యూస్ పేపర్ ఖరీదు పక్కనున్న పాకిస్తాన్లో
సురేష్ చెప్పాడుగా 15 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు కలుపుకుంటున్నాడు. నష్టపోవాలా ఆయన? అస్సలు నష్టపోకూడదు. అడ్వర్టైజ్మెంట్స్ కావాలా, సర్క్యులేషన్ పెంచాలి. పాకిస్తాన్లో 15, 20, 25 రూపాయలు న్యూస్ పేపర్ ఖర్చు కాస్ట్. ఇది దేశ సేవ. దేశ సేవ చేసినా స్వార్థం తినడానికన్నా రావాలిగా. ఆ సేవ వద్దనట్టలే. పెద్దలు చెప్పారు, దాస్ గారు, చట్టాలు ఉన్నాయిగా, మీకు వేతనాలు కావాలిగా, మీకు వేతనాలు ఇవ్వాలి కదా. 1955లో వర్కింగ్ జర్నలిస్టులకు చట్టం తీసుకొచ్చారు, పార్లమెంట్ ఆమోదించింది. ఆ చట్టం ప్రకారంగా మీడియా తప్పు చేస్తే ఎవరి వెనకనైనా పడి ప్రతిష్ట తీయటానికో దురుద్దేశాలతో ప్రభుత్వాలు మీడియా మీద కక్ష సాధింపు చేస్తే, జర్నలిస్టుల మీద కక్ష సాధింపు చేస్తే, లేదా జర్నలిస్ట్కి సమాజం లేదా వ్యక్తుల నుంచి థ్రెట్ ఉంది అనే భావం ఉంటే దాన్ని ఎడ్యుకేట్ చేయటానికి క్వాసీ జ్యుడిషియల్ మెథడ్తో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. వేతన సంఘం ఉంది, వేజ్ బోర్డ్స్ చేస్తారు చట్టం ప్రకారం. ఎలక్ట్రానిక్ మీడియాకి ఏముంది సార్? యాజ్ యూ సెడ్, ది ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ అండర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వర్తిస్తుంది వాళ్ళకి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే ట్రేడ్ యూనియన్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ విప్లవం వచ్చి 30 ఏళ్ళు 25 ఏళ్ళు అయిందిగా. 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి ఎమర్జెన్సీ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్ పెద్దగా వచ్చేసాయి. ఇవాళ మరి ఇంతవరకు అక్కడ పనిచేసే జర్నలిస్టులకి, ఎంప్లాయీస్కి, కెమెరామెన్కి, ఎడిటర్స్కి వేతనం యజమాని ఏం నిర్ణయిస్తారు? ఏ పత్రిక, ఏ ఛానల్ ఇచ్చేది బి ఛానల్కి చెల్లదు. ఎందుకంటే ఆయన నిర్ణయించుకుంటాడు. బి ఛానల్ది సి ఛానల్కి చెల్లదు. మా వాళ్ళు ఏం చేయాలా? ఏ ఛానల్ రేటింగ్ బాగానే పెరిగింది, ఎవరిని కేర్ చేయటం లేదు, బి ఛానల్ పెడితే రేటింగ్ పెంచడానికి పెద్దగా డబ్బులు ఇస్తాడే బి ఛానల్కి వెళ్తాడు. ఏకు బికి ఎంత ఇవ్వాలనేది ఎక్కడ. పత్రికలు వాస్తవాలు రాయటం లేదు, పరువు నష్టం కింద పరువు తీసే పరిస్థితిలో రాస్తున్నారన్న భావం వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. క్రిమినల్ లాస్ వదిలేసేయండి, సిఆర్పిసి వదిలేసేయండి, ఇన్ఫర్మేషన్ వదిలేసేసేయండి. ప్రొఫెషనల్ బాడీ ఉంది. టెలివిజన్ ఛానల్స్కే ఉంది. సెల్ఫ్ రెగ్యులేషన్ అని చెప్పి పెడితే వాళ్ళు ఒప్పేసుకుంది గవర్నమెంట్. ప్రింట్ మీడియా అయినా సెల్ఫ్ రెగ్యులేషనే. ప్రింట్ మీడియాకు సంబంధించి ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆ అధికారం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చి మీడియా కౌన్సిల్ అని మార్చమని 20 ఏళ్ళుగా కోరుకున్నాం. ఏ ప్రభుత్వం సెంటర్కి వచ్చేది వినిపించుకోవట్లేదు. ఓకే, సెల్ఫ్ రెగ్యులేషన్ పేరుతో ఒక సంస్థని ఆంబుడ్స్మెన్ దాస్ గారు లైక్ దాస్ గారు అక్కడ జ్యుడిషియల్ పర్సన్, రిటైర్ అయిన సుప్రీంకోర్టు జ్యుడిషియల్ పర్సన్ పెట్టుకొని ఆయన ఆంబుడ్స్మెన్ మీకు పలానా టీవీ ఛానల్ నష్టం చేసింది, పరువు తీస్తుంది, అప్రతిష్టకు గురి చేసిందని కంప్లైంట్ చేస్తే ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆ సెల్ఫ్ రెగ్యులేషన్కి ఏర్పడినటువంటి బాడీలో సభ్యులైన వాళ్ళకి. అన్ని టెలివిజన్ ఛానల్స్ అందులో సభ్యులు కాదు. సభ్యులు కావాలనే ప్రెషర్ కూడా ప్రభుత్వం చేయాలి, ఉండాలనే నిబంధన కూడా లేదు. ₹1,00,000 కట్టాలి సంవత్సరానికి దాంట్లో చేరతాయి. మన తెలుగు ఛానల్కి నువ్వు తప్పు చేశావు, నువ్వు ప్రసారం చేయాలా, మేము ఇచ్చిన తీర్పుని ఏ ప్రైమ్ టైంలోనైతే ఇచ్చావో ఆ ప్రైమ్ టైంలోనే మళ్ళీ దాన్ని ప్రసారం చేయాలని
ఆదేశాలు ఇచ్చారు. నేను నీ సభ్యుని కాదు పో అని చెప్పి నా డబ్బులు నాకేమని చెప్పారు. ఏం చేస్తుంది చట్టం? ప్రజలు టెలివిజన్ ఛానల్స్, సోషల్ మీడియా, నా దృష్టిలో మా దృష్టిలో ఇవాళ సోషల్ మీడియా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పారా, విధానాలు ఉన్నాయి కదా, పాలసీ ఉంది కదా, వాస్తవాలన్నీ బయటికి తీయటం లేదు. మెయిన్ స్ట్రీమ్ సోకాల్డ్ మనం ఆదరించే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాస్తవాలను అన్నింటినీ వెల్లడి చేయటం, అన్నింటినీ అట్లా వెల్లడి చేస్తారు. సాధ్యమా? ఆ ప్రశ్న రావచ్చు. తొక్కి పడుతున్నది, బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నది. దిస్ ఈజ్ ఈ విధానం తమ పాలసీ. నా వ్యాపారానికో నా స్నేహానికో నష్టం జరగకుండా చూడడం నా ధర్మం అని మీడియా. ఈక్వల్గా ఈ రెండు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియా ఉచ్చరించరాని పదజాలాన్ని ప్రజలకు వదులుతుంది. ఉచ్చరించటానికి కూడా ఆడ మగ తేడా కూడా లేకుండా ఏమైంది? చివరికి ఏమొస్తుంది? ఏమిటి సోషల్ మీడియా అంటున్నా? అద్దు అడుపు కంట్రోల్. ఓ భాష లేదా? స్వేచ్ఛ దేనికి ఉన్నది? మనకు ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛ కాపాడాలా, కాపాడుకుంటున్నాం. స్వేచ్ఛ బాధ్యతాయుతంగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నందువల్లనే ఇవాళ ప్రజలని ఎడ్యుకేట్ చేసి సమాచారం అందించే ఈ సోషల్ మీడియా మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఎట్లా అరికట్టాలా? కంట్రోల్ అనే పదం ఉపయోగించడానికి లేదు. ఏ మీడియాను కంట్రోల్ చేయడానికి వీల్లేదు. 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద సెకండ్ ప్రెస్ కమిషన్ వేశారు. అది వేసే నాటికి ప్రెస్ కమిషనే, మీడియా కమిషన్ కాదు. ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కూడా లేదు. దాన్ని చదవటానికి, దాన్ని పరిశీలించటానికి సమాజంలో వినవస్తున్న, ప్రజల నుంచి వినవస్తున్న, రాజకీయ ప్రముఖుల నుంచి, ఎగ్జిక్యూటివ్ నుంచి, జ్యుడిషియరీ నుంచి వినవస్తున్న మాటల్ని కాన్ఫిడెన్స్లో తెలుసుకుని ఏం చేయాలా దీన్ని అనేది పరిశీలించండి మహాప్రభు అంటే ఏ ప్రభుత్వము వినడానికి సిద్ధంగా లేదు. పైగా వర్కింగ్ జర్నలిస్టులకు ఉన్నటువంటి యాక్ట్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. యాక్ట్ను రద్దు చేసింది. 4 పర్యాయాలు సార్వత్రిక సమ్మె ఈ దేశంలో ఉన్న సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్, ఇండిపెండెంట్ సంఘాలన్నీ కలిసి సమ్మె చేస్తే బెదిరిపోయిందా, అదిరిపోయిందా, ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల దీంతో చెప్పలేము. దాన్ని అట్లుగా పార్లమెంటు పాస్ చేసింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది, రూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రేమ్ చేశాయి, అమలు ఆపేశారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. దాంట్లో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఎవరితో సమానం చేశారంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత వర్కింగ్ జర్నలిస్టులు బుర్రతో పనిచేసేవాళ్ళు. 6 గంటల పని దినాలు వర్కింగ్ జర్నలిస్టులకి, 8 గంటల పని దినాలు పారిశ్రామిక కార్మికులకి. వారికి ప్రత్యేక చట్టం ఉంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంది. వర్కింగ్ జర్నలిస్టుని దాని కిందికి తీసుకురాకూడదు, 4th ఎస్టేట్గా ఉంది కాబట్టి దీనికి ప్రత్యేక పరిస్థితి, ప్రత్యేక చట్టం కల్పించాలని మొదటి ప్రెస్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా రూపొందించింది. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
మెడికల్ రిప్రజెంటేటివ్స్తో పోల్చారు సమానంగా. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏ ఇండస్ట్రియల్ న్యూస్ పేపర్స్తో సహా ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎల్ఓస్, లేబర్ ఆఫీసర్స్ కానీ లేదా లేబర్ ఇన్స్పెక్టర్స్ కానీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్ కానీ, డిప్యూటీ లేబర్ కమిషనర్స్ కానీ ఏ ఇండస్ట్రియల్ యూనిట్కి వెళ్ళి నువ్వు వేతనాలు అమలు చేస్తున్నావా లేదా అని డైరెక్ట్గా వెళ్ళి విచారించడానికి వెళ్ళేది. ఆయన పై ఆఫీసర్ అనుమతి తీసుకోవాలి. డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ లెవెల్ చేసేసారు. ఎవరు పర్మిషన్ స్టేట్కి పోయి అడగడానికి. అది కూడా ఫిజికల్గా పోవటానికి లేదు, కంప్యూటర్లో అడగాల. ఆ కంప్యూటర్లో అడిగిన ప్రశ్నల్ని ఎస్ ఎస్ నో నో అని చెప్పేస్తే సాటిస్ఫై అయితే కేసును క్లోజ్ చేయాలి. విజిట్ చేసినట్టు అన్ని సక్రమంలో. ఇవన్నీ చేసేది ఎవరు అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న రాజులే కదా చేసేది, పార్లమెంటే కదా. అందువల్ల యాజమాన్యాల పేరు చెప్పి మనం నిర్వర్తించాల్సిన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఎవరిది అనే క్వశ్చన్స్ వచ్చినాయిగా, మొదటి నుంచి వస్తున్నాయి కదా. ఫ్రీడమ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది ప్రొపరేటర్స్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది వర్కింగ్ జర్నలిస్ట్. అవును, మేము బతకాల, వారు బతకాల. కానీ ఈ ఫ్రేమ్లోనే మనం ఈ సమాజం ఎన్నికల పరిస్థితి భ్రష్టు పట్టిపోతుంటే మనం ఎక్స్పోజ్ చేయలేమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. డబ్బు ఇదైపోతుంది. ఎన్నికల్లో నిర్ధారించిన డబ్బుకి ఇంకొకటి చెప్పాలి. ఎన్నికల కమిషన్ చెప్పారే, మీరు చెప్పిన వ్యక్తి, వారి రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రోజు చేసే ఖర్చుని తనిఖీ చేయాలి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్నీ దొరుకుతాయి. అన్నీ ఏ అనే క్యాండిడేటు ఒక పార్టీకి చెందిన ఆయన ఇవాళ ఎంత ఖర్చు చేశాడంటే ఇమీడియట్గా సాయంత్రానికి లేదా మరునాడు ఉదయానికి స్టిపులేటెడ్ టైం పెట్టారు. టీకి ఎంత ఖర్చు అయింది, భోజనాలకు ఎంత ఖర్చు అయింది, డెకరేషన్కి ఎంత ఖర్చు అయింది, డీజిల్కి ఎంత ఖర్చు అయింది, అన్నీ రాస్తారు. ఒక పెద్ద 100 కోట్లు ఖర్చు పెట్టి కాన్స్టిట్యున్సీని ఎన్నుకోండి, ఒక్కసారి లోపలికి వెళ్ళండి కంప్యూటర్లో. లాస్ట్ వారము ఎంత ఖర్చు చేశాడో చూడండి. జస్ట్ వేయండి అంతే. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రధాన అభ్యర్థి చేసిన ఖర్చు ఎంత, 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఈ వారం ఖర్చు చేశారు. ప్రజలు నవ్వుకుంటారుగా. రెండవది, ఎన్నికల కమిషన్ బికాస్ ఆఫ్ ది ADR, బికాస్ ఆఫ్ ది ప్రెజర్స్ ఫ్రమ్ ది అదర్ డెమోక్రటిక్ ఓరియంటెడ్ పీపుల్ ఆర్గనైజేషన్స్ వల్ల ఎన్నికల కమిషన్లో చాలా మార్పులు వచ్చాయి. దాంట్లో మరొకటి, ఎంత ఆదాయము, ఎంత ఖర్చు, ఏమి ఆస్తులు ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, అసెట్స్ ఇప్పుడు కంపల్సరీ చేసింది. ఒక 2 పేపర్లలో ఖచ్చితంగా నీ అసెట్స్, లయబిలిటీస్, క్రిమినల్ కేసులు ఏమన్నా ఉన్నాయి. అందరిని ఎన్నుకోవాల్సిన పనిలే, మనకు తెలుసుగా. డబ్బున్నవారు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వచ్చిన కేసులు వేరు, ఇతర రకాల కేసులు వేరు. చూస్తే దాన్ని బట్టి ఈ 40 రోజులు హాయి వార్తల్లో ఇచ్చి ప్రజలు ఇంట్రెస్టింగ్గా చదువుతారు. నేను మొన్న
తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరిని నామినేట్ చేసింది. ఎస్ లేదు, శాసనసభ నుంచి ఎన్నుకుంది. ఒక యంగ్స్టర్, స్టూడెంట్ లీడర్. నేను మొత్తం చదివాను. 81 కేసులు ఉన్నాయి అతని మీద. నాకు అసెంబ్లీలో జాయింట్ సెషన్కి వచ్చి కారిడార్లో కనపడ్డాడు. బాబు నువ్వేనా అంటే నేనే సార్ అన్నాడు. నువ్వు అసెంబ్లీకి వస్తావా, పోలీస్ స్టేషన్కి వెళ్తావా, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తావా అని అడిగాడు. ఎక్కడికి కేసులు 81 కేసులు ఎట్లా వచ్చాయి బాబు అంటే, సార్ ఉస్మానియా యూనివర్సిటీకి అన్ని కేసులు తెలంగాణ కొరకే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన స్టూడెంట్ లీడర్ ఎన్ఎస్యుఎస్ స్టూడెంట్ లీడర్ 81 కేసులు ఉన్నాయి. ఇవేవో తప్పు అని ఎవరు అనుకోరు. ఒక ఉద్యమానికి ఒక కాజెట్ చేసినటువంటి క్రిమినల్ రేప్ కేసులున్న పోటీ చేసే అభ్యర్థులు ఎక్స్పోజ్ చేయొద్దా? అందుకని మనకున్న బాధలు వేరు, మనకున్న కష్టాలు వేరు, మన యాజమాన్యాల తీరు వేరు. ఇందులోనే ఇప్పుడు న్యూస్ పేపర్స్నో ఇప్పుడు మనం చెప్పుకోవటం లేదు, ప్రజల్ని బయటికి అడిగితే కూర్చున్నవారు మీడియా బయట నిలబడితే ఇవ్వాల్సింది ఏంటంటే కవర్లు చెప్తున్నారు, వాటిని చెప్పుకుంటున్నారు. మరి ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే మనం చర్చించుకున్నాం. ఇది బాగు చేయాల్సింది మీడియా ఇంత దుర్నీతితో వ్యవహరిస్తుంది అనే భావాలు వచ్చినప్పుడు మీడియా వద్దని చెప్తారా ఈ ప్రజాస్వామ్యంలో? ఇంత ఉన్నా మీడియా లేకపోతే కళ్ళు పోయినట్టే. డెమోక్రటిక్ సొసైటీలో మీడియా పార్ట్ అండ్ పార్సల్. దే ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ అర్హత లేకున్నా నేను రాజకీయ నాయకుని నేను చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ చదువు అర్హత లేకున్నా నేను జర్నలిస్టుని చెప్పుకునే హక్కు ఉంది. ఎవరిచ్చారు ఇది? ప్రజలు, సొసైటీ ఇచ్చారు. మీరు ప్రజల కొరకు పనిచేయాల్సింది. ప్రజల కొరకు పనిచేసిన సమాజ సేవకుడు, ప్రజల కొరకు పనిచేసిన రాజకీయ నాయకుడు, ప్రజల కొరకు వచ్చేటటువంటి వర్కింగ్ జర్నలిస్ట్. వీఆర్ వర్కింగ్ ఫర్ ది పబ్లిక్ గుడ్. ప్రజా ప్రయోజనానికి వర్క్ చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే, ఫిజికల్ దాడి జరిగితే ఏంటి జర్నలిస్ట్ కొడుతున్నారు అంటారు. ఎందుకంటే శాంతి కపోతారు. పావురాన్ని ఏమన్నా చేస్తే ఏమనుకుంటారు? అందువల్ల నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేసింది ఏమైనా కానీ ముందు ఈ సొసైటీలో ఏ రాజకీయ పార్టీ ఏమిటి మనకు కాదు. ఈ సమాజంలో ఎన్నికల నిర్వహణకు పండుగ అంటున్నాం దీన్ని, డెమోక్రటిక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో రాజులను ఎన్నుకుంటున్నారు, పరిపాలకులను ఎన్నుకుంటున్నారు. కాబట్టి రోల్ ఆఫ్ మీడియా ఇస్ ఎ క్రిటికల్, ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ మీడియా. కాబట్టి మనం ఎవరిని నొప్పించకుండా, అంటే యాజమాన్యాలను నొప్పించకుండా, యాజమాన్యాలు ఇచ్చినటువంటి లిబర్టీలోనే సమాజంలో దిగజారిపోతున్న ఎన్నికల వ్యవస్థని నిలబెట్టడానికి, విశ్వాసం కల్పించడానికి ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇచ్చినటువంటి అంశాలను తీసుకుని ఎక్స్పోజ్ చేస్తే కొంతలో కొంతనైనా మేలు జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీరు చెప్పిన ఈ మీడియా పాత్ర, ప్రధానంగా జర్నలిస్టులు చేయాల్సిన పాత్రపై మీరు ఇచ్చిన సందేశాన్ని, మీ అంశాలని, అలాగే పెద్దలు చెప్పిన విషయాల్ని విస్తృతంగా జర్నలిస్టులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అందులో భాగంగా వచ్చే వారంలో రాయలసీమలోను, ఆ తర్వాత ఉత్తరాంధ్ర వైజాగ్లోను ఇదే రకమైన సెమినార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ, మా అన్ని జిల్లా కమిటీలకు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇటీవల అనకాపల్లి కూడా ఒక కార్యక్రమం పెట్టారు.
మళ్ళీ రాయదుర్గంలో కూడా నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ సమావేశానికి ప్రత్యేకంగా హాజరైన సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు వెంకయ్య గారికి, ప్రకాశం జిల్లాది ప్రత్యేక పాత్ర కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అది గుర్తించాలి. మీరు ప్రకాశం జిల్లా తెలుసా? అందరు మీరు కూడా భోజనం చేస్తూ శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడుతూ మా వాళ్ళందరూ మీరు కూడా ధర్మం కాదులే, ముందు మమ్మల్ని అది చేయించిన తర్వాత మీరు చేయండి. రండి సార్. అయితే కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డి గారిని సత్కరించేందుకు మన యూనిట్స్, ఈ సమీప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ పిలుస్తాం. మన అనుబంధ సంఘాలు కూడా రెడీగా ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, వెంకయ్య గారు, ఎదురుకొచ్చేస్తారమ్మా. నూరా రాజేష్ బృందం మంగళగిరి. ఓకే, నెక్స్ట్ పొన్నూరు షరీఫ్. పాడియాలి మీరు. అంటే బాగా వెళ్ళిపోయింది. ఈ కార్యక్రమం ఇంచుతాను తెలియజేస్తున్నాం. అలాగే భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.